అనగానే ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు స్వామీజీ. అండ్ మీ సమయాన్ని కొంత తీసుకున్నాము. అండ్ మీరు ఇక్కడ అయితే క్షాత్రం ప్రత్యేకంగా క్షాత్రం అనేటటువంటి టైటిల్తో ఈ కాంగ్లో నిర్వహించడానికి కారణం అది కూడా ఇంకో 3-4 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి అనగా ఎందుకు అంటే మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా క్షాత్రం అవసరం హిందువులకి ఉంది, బట్ ఎక్కడో మిస్ అవుతుంది. ఎందుకు మిస్ అవుతుంది అండ్ అవసరం ఉంది అని నాలాంటి వాడికి కూడా అనిపిస్తుంది. అసలు క్షాత్రం అంటే మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. ఎటువంటి క్షాత్రం అవసరం ఉంది మాకు? జై శ్రీరామ్. హిందూ సమాజపు సహజ సిద్ధమైన స్వభావము క్షాత్రం. మన పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర చూస్తే శౌర్యము, ప్రతాపము, పరాక్రమము, క్షాత్రము ఇవే కనబడతాయి. ఈ పురాణాల్లో కూడా సాధారణంగా మనము మహావిష్ణువు అవతారాలు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పరశురాముడు, నృసింహుడు చూస్తాం కదా. అసలు ఇవి కాకుండా శివుడు కూడా అదే పనిగా రాక్షసులు చంపుతూ ఉంటాడు. శివుడు ఒక్కడే కాకుండా వినాయకుడు ఆయన చంపుతుంటాడు. వాళ్ళ తమ్ముడు ఒక ఆయనడు సుబ్రహ్మణ్య స్వామి, ఆయన చంపుతుంటాడు. అంటే అసలు రామాయణంలో రావణాసురుడిని చంపివేసి ప్రశాంతంగా వచ్చి ఏదో అయోధ్యలో ఉందామని వస్తే అప్పుడు కూడా మైరావణుడు, లవణాసురుడు బయలుదేరారు. అందుకని ఇది నిరంతరము ఉండేటువంటిది. శరీరంలో వైరస్లు ఎలా ఉంటాయో, లేదా శరీరాన్ని ఆశించకుండా మన చర్మము కాపాడుతూ ఉంటుంది, బయట కొన్ని కోట్ల వైరస్లు ఎలా ఉంటాయో, ఈ రాక్షస ప్రవృత్తి అనేది ఎప్పుడూ కూడా ప్రకృతిలో ఉంటుంది. దాని నుంచి కాపాడుకోవడానికి తనను తాను కానీ, తన కుటుంబాన్ని కానీ, సమాజాన్ని కాపాడుకోవడానికి మనిషి అప్పటికప్పుడు తాను తీసుకునేటువంటి ఒక స్వభావము లేదా చర్య, ఇది క్షాత్రము. తన కుటుంబ అస్తిత్వానికి ఇబ్బంది వస్తే నిలబడ్డాడు, తన కులానికి ఇబ్బంది వస్తే నిలబడ్డాడు, తన వాడకట్టుకు ఇబ్బంది వస్తే నిలబడ్డాడు, తన ఊరికి ఇబ్బంది వస్తే నిలబడ్డాడు, తన దేశానికి వస్తే నిలబడ్డాడు. ఏ స్థాయిలో మనిషి నిలబడి తనను తాను కాపాడుకున్నా అది క్షాత్రమే. అయితే మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు రాముడి యుద్ధం గురించి మాట్లాడారు. అయితే మాకు అంటే మా జనరేషన్ కానీ మా తర్వాత జనరేషన్స్ కానీ శ్రీరాముడు అనగానే మాకు ఎక్కువగా వినిపించేది, ఎక్కువగా కనిపించేది ఏంటి అంటే రాముడి యుద్ధం కనిపించట్లేదు, చాలా సౌమ్యుడు రాముడు, ఎక్కడ చూసినా సౌమ్యుడిగానే కనబడతాడు. అండ్ మరొకటి రాముడు సీతాదేవిని అడవులకు పంపించాడు లేదా అగ్నిప్రవేశం చేయించాడు, ఇటువంటి మాటలే వినపడతాయి, కనబడతాయి. కానీ ఎక్కడ రాముడు అతి భయంకరంగా ఒంటి చేత్తో యుద్ధం చేశాడ్రా నాయన అని చెప్పేసి ఎవరు మాకు చెప్పేవాళ్ళు చాలా తక్కువయ్యారు. మరొకటి కృష్ణుడి గురించి అనగానే వెన్న దొంగ, అమ్మాయిలతో రాసలీలలు, ఇటువంటి మాటలే వినపడుతున్నాయి. కానీ కృష్ణుడు చేసినటువంటి యుద్ధం గురించి మాకు చాలా తక్కువగా తెలుసు. అంటే పురాణాల్లో, ఇతిహాసాల్లో మన చరిత్ర అటువంటిదని మీరు అంటున్నారు, బట్ ఆ చరిత్ర మాకు పూర్తిగా తెలియట్లేదు. మనిషి ఎప్పుడు ఎక్కడైనా సరే తనకు అనుకూలంగా ఉండేదాన్ని తను సొంతం చేసుకుంటాడు. వాడు ఇప్పుడు రేపు 13వ తేదీ ఇంట్లో టీవీ చూస్తూ పల్లీలు తింటూ కూర్చునేవాడికి ప్రజాస్వామ్యాన్ని గురించి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా 365 రోజులు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు ఓటేంటంటే వీడికి అసలు ఓపిక లేదు, వీడేం చేస్తాడు? అవునా? తెలంగాణ ఉద్యమం ఊవెత్తున సాగుతున్నప్పుడు సకల జిల్లాలో సమ్మె చేశారు. సమ్మె చేస్తే సెక్రటేరియట్లో వాళ్ళంతా ఏం చేశారు? కార్లు మాట్లాడుకుని తిరుమల దర్శనానికి పోయారు. నేను అప్పుడు హైదరాబాద్లో ఉండే. మనిషి స్వభావము వాడు ఒక్కొక్క దానికి ఆ మనస్తత్వం, స్వభావం అలవాటు పడి ఉంటుంది. శ్రీరాముడి జీవితమే మొత్తం శ్రీరాముడి జీవితాన్ని ఒక 2-3 సమాంతర రేఖలుగా తీసుకుంటే ఆయన జీవితం మొత్తం క్షాత్రమే కదా. ఆయన దగ్గర ఉండేటువంటి పరాక్రమాన్ని చూసే కదా విశ్వామిత్రుడు వచ్చి తీసుకుపోయాడు. ఆ విశ్వామిత్రుడు మరి ఎవరిని, రాక్షసులు ఇద్దరిని, ఎవరు, మారీచుడు, సుబాహుడు, దానికంటే ముందు తాటకి, అవునా,
రామాయణం సరిగా జరుగుంటే ఈ దేశంలో ఇప్పుడు 2-3 తాటకలు ఉన్నారు, వాళ్ళు ఉండేవాళ్ళు కాదు కదా. మీరు అర్థం చేసుకోలేదు కదా. అందుకని మొదటి తాటకం తీసేసాడు, అది మొదటి మలుపు. శూర్పణఖ రెండో మలుపు, ఇది ఫస్ట్ గేర్, అది సెకండ్ గేర్. అప్పుడు 2 గేర్లు ఉండేవి, ఇప్పుడు కారుకు 6 గేర్లు ఉంటున్నాయి. రామాయణ కాలం నాటికి 2 ఉన్నాయి. మొదటి గేరు తాటకి, రెండో గేర్ శూర్పణఖ. శూర్పణఖ తర్వాత రామాయణం ఇంకొక వైపుకి వెళ్ళిపోయింది. అవునా? శ్రీరామచంద్రుడైనా శ్రీకృష్ణుడైనా సగటు మనిషి అయినా స్వాతిముత్యంలో కమలహాసన్ కూడా వాడు విలన్ను కొట్టాడు. వాడికి ఏమీ తెలియదు, ఆలోచన లేదు, నిలబడలేడు, కూర్చోలేడు, ఏం చేస్తున్నాడో తెలియదు. అవునా? అమాయకుడిలో కూడా క్షాత్రం ఉంటుంది, లేకపోతే సినిమా 100 రోజులు ఆడదు. నీ సినిమా 100 రోజులు ఆడాలంటే నువ్వు కూడా ఎవడో ఒకటి కొట్టాలా. అర్థమైందా? అంటే మీరన్నీ కెమెరాలు పెట్టి లైవ్ ఇస్తూ క్షాత్రాన్ని గురించి మాట్లాడమంటే చాలా విషయాలు బయటికి రావు. ఇది బయటికి చెప్పేది కాదు. అవునా? దీనికి వ్యూహము, ఆలోచన, యాక్షన్ అయిపోయింది, క్లోజ్. అర్థమైందా? మామూలుగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలా, స్పాట్ పెట్టడమే అయిపోయింది. 30 ఏళ్ల క్రితం అందరికీ బాగా అర్థమయ్యే భాషలోనే చెప్తాను, ఇబ్బంది ఏముంది. 30 ఏళ్ల క్రితం కాలేజీల్లో కొట్టుకునేవాళ్ళు, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఏఎస్ఎఫ్, ఏబీవీపీ కొట్టుకునేవాళ్ళు. అవునా? హైదరాబాద్లో కొట్టుకునేది, వరంగల్లో కొట్టుకునేది, కర్నూలులో కొట్టుకునేది, నెల్లూరులో కొట్టుకునేది, మొత్తం పాలిటెక్నికల్లో కొట్టుకునేది, డిగ్రీ కాలేజీలో కొట్టుకునేది, యూనివర్సిటీలో కొట్టుకునేది, హాస్టల్లో కొట్టుకునేది. ఎవడు పోలీస్ స్టేషన్కు పోయేవాడు కాదు. వాడు వీడిని కొడితే వీడు కొట్టాలి, వాడు కొట్టాలా, అది మగతనం. అసలు అర్థమైందా? అది కంటిన్యూ అయి ఉంటే, నన్ను వాడు కొడితే నేను వాడు కొడతా, వాడు నేను కొడితే వాడు నన్ను కొడతాడు అనుకుంటే అది మగతనమే అయి ఉంటే 15 రోజుల క్రితం చిల్లకూరికి మాకు పిల్లలు పుట్టట్లేదు మందు కోసం పోయి ఉండేవాడు కాదు. అర్థమైందా కాలేదా? ఈనాడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, తీర్పో అభిప్రాయమో ఏదో చెప్పింది. ఏంటంటే అసలు మేలు ఫిమేల్ ఏం లేదండి, ఎప్పుడు ఏది ఫీల్ అయితే అదేం చెప్పింది. అది నేను ఒప్పుకుంటున్నా దాన్ని, నిజం. 18 సంవత్సరాల వయసులో కత్తిపట్టి గుర్రం ఎక్కితే అప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి మనసులో నేను మగవాణ్ణి అనుకూలు ఉండాలా. వెనక బిడ్డను తగిలించుకొని గుర్రం మీద 18 సంవత్సరాల వయసులో వచ్చేటువంటి ఝాన్సీ లక్ష్మీబాయిని ఎదుర్కోవడానికి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం వాడు మందుగుండు సామగ్రి ఎదురుగా పెట్టుంటే దాని వెనుక ఉన్నటువంటి తెల్లతోలుడు నేను ఆడదాన్ని అనుకుని ఉండాలి. అంటే మళ్ళీ ఇక్కడ ఆడదాన్ని అనగానే మాకు మళ్ళీ ఇబ్బంది వచ్చింది అట్లా చెప్పకండి, నేను వేరే ఉద్దేశంతో చెప్పాను. కాబట్టి పరాక్రమము, పౌరుషము, క్షాత్రము అనేది హిందూ సమాజం యొక్క వారసత్వపు హక్కు, వారసత్వపు సంపద. ప్రపంచంలో ఎప్పుడూ రాజీ పడకుండా పోరాడిన జాతి భూమి మీద ఏదైనా ఉంటుంది హైందవ జాతి ఒక్కటే, అన్కాంప్రమైజ్డ్. ఆ పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వస్తుంది అంతగా? స్టిల్ ఇప్పటికీ అస్తిత్వం కోసం పోరాడాల్సి వస్తుంది. మనిషి బతుకున్నంత వరకు ఆయుర్వేదం, అల్లోపతియో లేకపోతే వాళ్ళు ఏమంటాం ఇంకా హోమియోపతియో మెడిసిన్ వాడాల్సిందే. ఏదో రోగం వస్తూనే ఉంటుంది. ఎవడో ఒకడు పుడతాడు, ఎవడో పుట్టకపోతే మన పార్టీలో ఒకడు పుడతాడు, వాడు కూడా కొట్టాల్సి వస్తుంది. 1980లో కన్యాకుమారి జిల్లాని కన్నీమేరీ ల్యాండ్గా ప్రకటించాలని చెప్పి ఉద్యమం చేశారు. అప్పుడు కన్యాకుమారి జిల్లాలో చాలా తీవ్రమైన ఉద్యమం జరిగింది. మొత్తం భారతదేశాన్ని అది ఒక ఊపింది. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంది, స్వయంగా ఇందిరాగాంధీ వచ్చింది. 1980-81లో 2 సంఘటనలు జరిగాయి. ఇందిరాగాంధీ కేవలం దానికోసమే రాలా. మీనాక్షిపురాన్ని రాత్రికి రాత్రి పెట్రో అరబ్ డాలర్స్, అప్పుడు వాడే పదం, పెట్రో అరబ్ డాలర్ అనేది అప్పుడు వాడుతున్నటువంటి ఒక పదం. ఆ డాలర్లు ఖర్చు పెట్టి రాత్రికి రాత్రి మీనాక్షిపురాన్ని రహమ్మత్ నగర్ మార్చేశారు. అక్కడేమో క్రైస్తవుల యొక్క ఆధిక్యత, ఇక్కడేమో ముస్లింల ఆధిక్యత. తమిళనాడు ఏమవుతున్నది, ఇక్కడ ఈ విధమైనటువంటి ఒక పరిస్థితి వస్తున్నదంటే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేరుగా తమిళనాడు పర్యటనకు వచ్చింది. ఆ తర్వాత మరలా
రహమత్ నగర్ మీనాక్షిపురం అయింది. కన్నీమేరి ల్యాండ్ ఉద్యమం ఆగిపోయింది. ఆ తర్వాతనే వివేకానంద కేంద్ర కాదు ఆశ్రమం, వాళ్ళు 1000 గ్రామాల్లో బాల సంస్కార కేంద్రాలు ప్రారంభం చేశారు. ఆ బాల సంస్కార కేంద్రాలు ప్రారంభించిన 30 సంవత్సరాలకి కన్యాకుమారిలో బీజేపీ ఎంపీ గెలిచాడు. తమిళనాడు పర్యటన పూర్తి చేసుకుని ఢిల్లీ చేరుకుని ఇందిరాగాంధీ దగ్గరికి 2-3 రోజుల తర్వాత మొత్తము పార్లమెంట్లో ఉండేటువంటి 40 మంది మైనారిటీ నాయకులు ఎంపీలు ఈ 40 మంది కూడా ఇందిరాగాంధీ దగ్గరికి పోయి మైనారిటీలను కాపాడండి, మా హక్కులను కాపాడాలా, మా స్వేచ్ఛను కాపాడాలంటే ఇందిరాగాంధీ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మెజారిటీ ప్రజలతో కలిసి బతకడం నేర్చుకోండి అని చెప్పింది. ఇందిరాగాంధీ చెప్పిన సమాధానం మెజారిటీ ప్రజలతో కలిసి బతకటం నేర్చుకోండి అని చెప్పింది. కాబట్టి కన్యాకుమారి జిల్లాలో అది జరిగితే హిందూ సమాజం ఒప్పుకోలే, మీనాక్షిపురాన్ని ఒప్పుకోలే. ఈ దేశంలో 800 సంవత్సరాలు అనేక దేశాలు, అనేక జాతులు, అనేక వంశాలు వాళ్ళు వచ్చారు, ముస్లింలు ఒప్పుకోలే. అట్లా తీరాంధ్ర ప్రాంతంలో డచ్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, ఒప్పుకోలే. అక్కడికి కూడా టిప్పు సుల్తాన్ వచ్చాడు, ఒప్పుకోలే. నిజాం వచ్చాడు, ఒప్పుకోలే. మొత్తం భారతదేశంలో ఈరోజు ఉండేటువంటి ఏ ఒక్క అడుగడుగులో ఎప్పుడు దేన్ని అంగీకరించలేదు, అసలు ఒప్పుకోలే. మనకేంటంటే ధర్మక్షేత్రే, నేను భగవద్గీతలో క్షాత్రాల గురించి చెప్పితే నేను చెప్పనని చెప్పా. ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవద్గీతని 18 అక్షౌహిణ సైన్యం మధ్యలో అర్జునుడు నిలబెట్టి ఏం చెప్పాడంటే యుద్ధాన్ని గురించి మాత్రమే చెప్పలా, ఏం తినాలో ఏం తినకూడదో కూడా చెప్పాడు. శాకాహారం తినండి, సాత్వికాహారం తినండి, సాత్విక గుణాలు ఉండండి అని చెప్పారు. ఇప్పుడు క్షాత్రాన్ని గురించి మీరు చెప్పిన తర్వాత తోటకూర కట్ట తినమని చెప్పకూడదు, కోడి కోసుకొని తినమని చెప్పాలా వద్దా? 1986లో నేను శ్రీకాళహస్తిలో ఉన్నా. అక్కడ గంగమ్మ జాతర, 7 గంగల జాతర అని చేస్తారు. నేను ఉండే గదిలో ఒక 8 మంది యువకులు ఉండారు, ఇంటర్మీడియట్ చదువుకునేవాళ్ళు. ప్రతి ఇంటి ముందు ఏదో ఒకటి అమ్మవారికి నైవేద్యం పెడతారు. బ్రాహ్మణులు కూడా నైవేద్యం ఇవ్వాలి. మరి బ్రాహ్మణులు కోడెట్టుకు వస్తారు, ఎవరో ఒకరు వచ్చి కొయ్యాలి. అక్కడ కోసేవాళ్ళు ఎవరు ఉంటారు. మేము మా రూమ్ నుంచి బయలుదేరాం. మరి మంచి అవకాశం, ఎవరెన్ని కోళ్ళు కోస్తారో కొయ్యండి రాను. మన కుర్రోళ్ళందరూ కోసారు. కోళ్ళు వరుస పెట్టి అవకాశం చేసుకొని మొత్తం అక్కడి నుంచి పక్కన కత్తి విరుక్కోవడం కోరిపోయారు. అంతా కోసేసాం, వచ్చేసాం. రూమ్కి వచ్చిన తర్వాత తెల్లవారి బాగా మధ్యాహ్నం 11 అయిన తర్వాత నిద్ర లేచాం, జాతర కదా. సరే స్నానాలు చేసి భోజనం చేసిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటుంటే, అన్నా నువ్వు తినవు కదా, ఎందుకు ఇప్పించావు అన్నాడు. తినడానికి గొయ్యలే, రక్తాన్ని చూస్తే కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండే లక్షణం కోసం గొయ్యిచ్చావు. నువ్వు కోడినే గొయ్యలేకపోతే, మేకనే గొయ్యలేకపోతే పాకిస్తాడు తలకాయ కొడతావా? అవునా కాదా? నీ జీవన విధానంలోనే నీకు ఎటువంటి ప్రవృత్తి, మానసిక సంసిద్ధత ఉండాలో అటువంటి జీవన విధానాన్ని నేర్పించారు. అది తిండి కోసం పెట్టలా. జాతరప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అలా అడుగులు వేస్తూ డ్యాన్స్ చేస్తూ ఏం చేస్తారంటే మేక మెడను పట్టుకుంటారు. మేక మెడను పట్టుకొని నరం కొరికేసి మేక ఏలాడుతుంటుంది, వీడు ఎగురుతుంటాడు. మొత్తం మేక శరీరంలో ఉండే రక్తాన్నంతా పీల్చి ఒక్క చుక్క కూడా కింద పడకుండా తాగేసి చచ్చిపోయిన మేకను కింద పారేస్తాడు. అది వీరత్వం. అది వీరత్వం. కొన్ని 1000 సంవత్సరాల పాటు యుద్ధం చేస్తూ ఉంటే, వంశాలు నశించిపోతూ ఉంటే, సంతానమే లేకుండా పోతుంటే, గ్రామాలు నశించిపోతుంటే, యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతే, వృత్తులన్నీ పోతే, తాళి దిగిపోయి తండ్రులు లేక బిడ్డలకు, లేకపోతే భార్యలు లేక భర్తలు లేక భార్యలు అల్లాడిపోతుంటే, ఆ సమాజంలో పెళ్లి చేసుకోవాల కోరిక ఎక్కడ పుడుతుంది? సంతానం కనాలని కంటేవాడు కంసుడు చంపేసినట్టు చంపేస్తున్నాడు, పుట్టినోడు చచ్చిపోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో జీవితం మీద మళ్ళా కోరికను తీసుకురావడానికి, జీవితాన్ని జీవించాలి, మనం నిలబడాలి, పోరాటం చేయాలి. దానికోసం ఇటు పరాక్రమాన్ని నేర్పించారు, అటు ఖజురహో దేవాలయాన్ని కట్టారు. ఇదంతా దేనికే? వాడు మనసు పూర్తిగా వికలమైపోయిన తర్వాత వాడికి మనసులో ఏం కోరిక పుడుతుంది? ఏమి సంసారం చేస్తాడు?
ఎందుకు ఈ బతుకు, నైరాశ్యం, అస్త్రం శస్త్రం వదిలేశా. యుద్ధం జరగకముందే అర్జునుడు వదిలేశాడు. 1000 ఏళ్ళు యుద్ధం జరిగిన తర్వాత వీడు వదిలేడా? పైగా ఆయన పాశుపతం సంపాదించుకున్న తర్వాత వదిలేశాడు. అర్జున విషాదయోగం ఇప్పుడు ఆయన చేతులప్పటికీ గురువు దగ్గర పొందిన అస్త్రశస్త్రాలు కాదు, దేవేంద్రుడి యొక్క అస్త్రశస్త్రాలు కాదు, తన గురువు ఇచ్చిన అస్త్రశస్త్రాలు కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడిని మెప్పించి పొందిన పాశుపతాస్త్రం కూడా తన దగ్గర ఉంది. అప్పుడే కాళ్ళు చేతులు కింద పడిపోయినాడు. 1000 సంవత్సరాలు పోరాడిన తర్వాత ఈ రోజుకి భారతీయుడు నిలబడుతున్నాడు. కన్యాకుమారి అయిపోయిన తర్వాత ఇందాక మన జల్లికట్టు గురించి వారు చెప్పారు. వారేనా మీరు టీవీలో చూస్తుంటాం, ఏమైనా కూడా టీవీలో చూస్తుంటాం, బాగా మాట్లాడుతున్నారు, మాట్లాడండి. మీరు మాట్లాడుతుంటే కొట్టిపెట్టే ఉంటుంది, కూర్చోండి. ఇద్దరు నిహారిక పేరంత సుకుమారంగా ఉండదు, మాట్లాడడం, కూర్చోండి. పేరు ఒకటే సుకుమారంగా ఉంటుంది, నోరు తెస్తే అంత సుఖంగా ఉంటుంది. సమయం తయారు చేసుకుంటుంది, మోడీని తయారు చేసుకున్నట్టే మిమ్మల్ని తయారు చేసుకుంటే ఎవరు గురాలు చేయండి. చెప్పకూడదా? మోడీ పేరు చెప్పకూడదా? రాముడి పేరు చెప్పినప్పుడు మోడీ పేరు చెప్పాలి కదా. తమిళనాడులో జల్లికట్టు లాగానే కేరళలో అయ్యప్ప ఉద్యమం కూడా జరిగింది. అమర్నాథ్కు సంబంధించి కేరళకు సంబంధించిన దానికి కాశ్మీర్లో గవర్నమెంటు లీజుకి స్థలం ఇస్తే దాని లీజు క్యాన్సిల్ చేసేదానికి ఉద్యమం జరిగింది. ఎక్కడ ఒప్పుకున్నాం మనం? చాలామంది హిందువులందరండి అట్టయిపోయి ఈరోజు ప్రతిదీ సోషల్ మీడియాలో రాదు. ఏ గ్రామంలో ఎవరు ఏది అంగీకరిస్తున్నారో చెప్పండి. సందు దొరికితే వీపులు పగలగొడుతున్నారు. హిందూ సమాజానికి ఒకటి చెప్పక్కర్లేదా? ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లు వచ్చిన తర్వాత మన పిల్లల్ని హాస్టళ్లలో పడేసి కోళ్ళఫారంలో కోళ్ళను సాగినట్టు మన పిల్లలు కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టిన తర్వాత సమాజం చెడిపోయింది తప్ప లేకపోతే మన సమాజం అసలు దేన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. అందుకని హిందూ సమాజము దానంతటా అది పరాక్రమము క్షాత్రము కలిగి ఉంటుంది. సమాజం లోకంలో వచ్చినటువంటిది అంటే మిగతా ప్రపంచంలో వచ్చిన వాళ్ళతో వచ్చిన ఇబ్బంది వల్ల మనకి ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు రామాయణంలో శ్రీరాముడు నేరుగా అయోధ్య నుంచి పుష్పక విమానం నుంచి నేరుగా వచ్చి సింహాసనం మీద కూర్చోలే. దారిలో పోతూ వాలిని చంపేసి సుగ్రీవుని కూర్చోబెట్టి పోతూ సీతమ్మను తీసుకొచ్చుకోకుండా పోయేసి అక్కడ రావణాసురుని చంపేసి వచ్చేసి ఉండొచ్చు. కాదు, విభీషణుడు కూర్చోబెట్టేసి అప్పుడు ఆయన వచ్చి కూర్చున్నాడు. ఎందుకంటే మళ్ళీ తర్వాత అయోధ్య నుంచి మళ్ళీ రావడము, ట్రాఫిక్ జాము, ప్రయాణము, ఎంత అన్నము, మధ్యలో హోటలు, దాబా, కథా కార్ఖానా, ఎందుకు గొడవ, కొట్టేసి వదలు పెట్టేస్తే అయిపోతుంది. అక్కడికి చాప్టర్ క్లోజ్ అయిపోయిందా? ఇప్పుడు కూడా అయోధ్యలో జనవరి 22వ తేదీ దేవుడు ఊరికే రాలా. శ్రీరాముడు 500 సంవత్సరాల క్రితము అయోధ్యలో దేవాలయాన్ని ఏ జాతికి ఏ మతానికి చెందిన వాళ్ళు కూలగొట్టారో ఆ మతానికి ఆ జాతికి చెందిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు ఒక 1000 కోట్లు పెట్టి హిందూ దేవాలయం కట్టారా? ఈ దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ చేసిన ఆ దేవాలయ ప్రారంభోత్సవం కూడా చేశాడు. ఎవరు? మీ నాయన వాళ్ళ ఆయన, మీ నాయన వాళ్ళ ఆయన, రాజు తండ్రితో సమానం. అందుకని మీ నాయన వాళ్ళ ఆయన వాళ్ళకు మొగుడు. మీ నాయన వాళ్ళ ఆయన సరిపోయిందా? అందువల్ల మొదటిది ఏం చేశారు? తన దేవాలయాన్ని కూల్చిన జాతితో యుద్ధము చేయకుండా, మత మార్పిడి చేయకుండా, రచ్చలు రావిళ్ళు లేకుండా, గొడవలు చేయకుండా, మత మార్పిడి చేయకుండా, ఏమీ చేయకుండా శ్రీరాముడి తత్వం ఏందో అది ప్రకటించాడు. ఏంటంటే ఏం లేదు, మీ మనసులే మారిపోయినాయి, చక్కగా దేవాలయం కట్టుకోండి, రోజు పోయి భజన చేసుకోండి, అయిపోయిందా? శ్రీరాముడి తత్వము ఆ రకంగా ప్రపంచంలో వెళ్ళిపోతున్నది. రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యం అన్న అహంకారంతో ప్రపంచ స్థాయి ఇంటర్నేషనల్ ప్రపంచ స్థాయి దొంగలు అని ముద్రపడినటువంటి బ్రిటిష్ వాళ్ళ గుర్తింపు ఏంటో తెలుసా? ప్రపంచ దొంగల వాళ్ళ బతికే దొంగతనం.
ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన క్రైస్తవ మతాన్ని తీసుకొచ్చారు వాళ్ళు ఇక్కడికి. ఈ దేశంలో క్రైస్తవ మతం చేసిన ఆగడాలు, ముస్లింలు చేసిన ఆగడాలు చిన్నవే, ఇప్పుడు తక్కువ చేస్తున్నారా? అందుకనే శ్రీరాముడు తాను అయోధ్యకు రాకపూర్వమే ఏం చేశాడంటే, లండన్లో ఒక 200 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని మేము పరిపాలించేమనేటువంటి దురహంకార పూరితులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో ఆ బకింగ్హామ్ ప్యాలెస్లో ఒక హిందువుని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టాడు. పెట్టాడా? ఇదిగో ఇక్కడ మన మాతృమూర్తులు, మన చెల్లెళ్ళు, అక్కలు, మీరందరూ దీపావళి రోజున ఇంటి ముందు దీపముల వరుస దీపాలు ఎట్టబెట్టారు. ఋషి శౌనక్ భార్య, ఆయన బిడ్డ మొన్న దీపావళి రోజున బకింగ్హామ్ ప్యాలెస్ ముందు దీపాల వరుస పెట్టారు. అవునా? రామరాజ్య స్థాపనకు ఏది కావాలో ఆ వాతావరణాన్ని నిర్మాణం చేసుకున్న తర్వాతనే శ్రీరాముడు అయోధ్యలో స్థిరంగా ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాడు. అది త్రేతాయుగం కావచ్చు, ఇది కలియుగం కావచ్చు, కానీ ధర్మ ప్రతిష్టాపనలో మార్పు ఏం లేదు. ధర్మ ప్రతిష్టాపన చేయటంతో ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. ఇది ప్రాణప్రతిష్ఠ అంటే శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ కాదు. శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠతో రామరాజ్య ప్రతిష్ఠ, దానికి కావలసిన వాతావరణం ప్రపంచంలో నిర్మాణమైంది. ఇప్పుడు పామును ఎక్కడైనా చంపారు అనుకోండి, ఏదో నీళ్ల పాము ఏదో చిట్ట చిరలో తోక కొట్టుకుంటుంటుంది. వీడికి పాము చచ్చిపోయిందని తెలిసినా తోక కూడా ఆగిపోలే, నాకు దెబ్బలు వేసుకుంటాడు. పాపం అప్పటికే చచ్చిపోయింది అది, కానీ తోకను కూడా కొడతారు. ఇప్పుడు ప్రపంచంలో ఉండే క్రైస్తవులందరూ హిందువులుగా మారిపోయిన తర్వాత అమెరికాలో చర్చిలన్నీ దేవాలయాలుగానో లేకపోతే బార్లుగానో మారిపోయిన తర్వాత, యూరోప్లో ఉండే చర్చిలు కూడా వేలవేసి అమ్ముకున్న తర్వాత, ఆస్ట్రేలియాలో కూడా అదే పాటలో నడిచిన తర్వాత, ఈ దేశంలో ఉండే చర్చిలు కూడా ఇంకొక 1000 ఏళ్ల పాటు ఇలాగే ఉంటాయని ఎవరైనా అనుకుంటే వాడికంటే అమాయకుడు ఇంకా ఎవరైనా ఉంటాడా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనే దేవాలయం కట్టిన తర్వాత మేము అప్పటి నుంచి ఇలాగే ఉన్నాం, ఎప్పటికీ ఇలాగే ఉంటాం అన్నటువంటి ఒక మనస్తత్వంతో ఉండేటువంటి వాళ్ళు పాకిస్తాన్ మారిపోయిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ చేతులు ఎత్తేసిన తర్వాత, ఇరాన్లో కూడా నాకెందుకు ఈ గోళ అన్న తర్వాత, ఇరాక్ ఇప్పట్లో లేచే పరిస్థితులు లేనప్పుడు, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అన్ని ఇస్లాం దేశాల్లో బాంబులు ఉన్నాయి, కానీ స్విచ్ బోర్డు ఎక్కడో కనపట్టంలా. నాకు పాకిస్తాన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వాడు వేస్తే వేరే వాడి మీద బాంబు వేస్తాడు. ఇప్పుడు భారతదేశం మీద బాంబు వేయడానికి వాడికి సమయం దొరక్కపోతే, చేత కాకపోతే, చెయ్యలేకపోతే నిజంగా వాడి నిజాయితీని మెచ్చుకోవాలి. వాడి బాంబు వాడి మీదనే వేసుకుంటాడు. అంత మంచోడు నాకు భూమి మీద ఇంకొకడు కనపడలా. వాడు నిజంగా తెలివివాడై ఉంటే, కొంతమంది కారణ జన్ములు పుడతారు. మహమ్మద్ అలీ జిన్నా కారణ జన్ముడు, దేవుడు. మహమ్మద్ అలీ జిన్నా కనుక పుట్టకుండా ఉండుంటే పాకిస్తాన్ ఏర్పడి ఉండేది కాదు. పాకిస్తాన్ ఏర్పడకుండా ఉండుంటే ఈ దేశంలో ఇప్పటికీ 50 కోట్ల మంది ముస్లింలు ఉండేవాళ్ళు. అది ఇంకా పెద్ద పంచాయతీ అయి ఉండేది. కాబట్టి ఇప్పుడు బిట్లుగా విడదీసి మన గ్రామాల్లో ఉప్పాట ఆడుకుంటాం. ఉప్పాట ఆడతారా? 4 గళ్ళు గీసి ఇటు పోతుంటే ఒక గళ్ళు పట్టుకుంటూ ఏ గడి ఆ గడి అక్కడికక్కడ తాకుతూ అక్కడక్కడ అవుట్ చేస్తారు కదా. మ్యాపింగ్ బ్రహ్మాండంగా చేసి పెట్టారు. చిన్న గళ్ళు గీశారు. పోలీసులు కూడా అప్పుడు టాటా వాళ్ళు భూమికి సంబంధించి అక్కడ బెంగాల్లో చేసినప్పుడు, అక్కడ లాఠీ చార్జ్ చేసినప్పుడు ఏం చేశారు, అక్కడ ఉండే కార్మికులందరినీ 50 మందిని తీసేసి చక్కగా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అది పెద్ద గొడవ అయింది కదా. ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ళు అయింది. ఈ టాటా ₹1,00,000 కారు తయారు చేశారు అప్పుడు. నానో అదేంతో నాకు తెలియదు, అక్కడ వచ్చింది బెంగాల్లో. అట్లా ఏం చేసి పెట్టారంటే మొత్తం మ్యాపింగ్ చేసి పెట్టారు. ఒకేసారి అందరితో పోరాడొద్దు, చిన్నవి చేసి పెట్టండి, పక్కన ఒక్కొక్కదాన్ని పరిష్కారం చేసుకుని మొత్తం అఖండ భారత్ ఒకేసారి చేసుకుందామని. ఇప్పుడు కొన్ని అనుభవంతో మనకి అవగాహనకు వస్తాయి. మనం కొన్ని అనుభవంతో, చిన్నప్పుడు ఏంటంటే ఊరికి ఏమన్నంటే వాడిని కొట్టేది పోయి, మీకు తెలియదు. ఒక 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం రాత్రి పోయేది, కొట్టేసేది, వచ్చేసేది. ఇప్పుడు అట్లా కాదు. జాగ్రత్తగా ఆలోచించి ఇప్పుడు ఎవరి చేత చేపిస్తే బాగుంటుంది, ఇది ఎవరి చేత చేస్తే మన మీద రాకుండా ఉంటుంది, ఎవరికి పడట్లేదు,
దీంట్లో మనం ఏలు పెట్టకూడదు, కాలు పెట్టకూడదు, ఇవన్నీ ఆలోచించి మన చేతికి తెడంటకుండా చేసే తెలివితేటలు ఒక 60 ఏళ్ళు వయసు వస్తే వస్తుంది. అర్థం కాలా? అందుకు సీరియస్గా ఉన్నారా? రాత్రికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అదే గురుగారు, మీరు ఇంతకుముందు అన్నట్టుగా అంటే ప్రపంచం అంతా కూడా హైందవీకరణం చెందుతుంది. అంటే అక్కడంతా కూడా అన్యమతస్థులే దాదాపుగా. బట్ ఇక్కడ మన దేశం విషయానికి వచ్చేసరికి హిందువులు చాలా అధిక మోతాదులో ఉన్నారు. అండ్ కొన్ని రాష్ట్రాల్లో మైనార్టీలుగా అవుతున్నారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇందిరాగాంధీ గారు అన్నారు కదా, మెజారిటీ వాళ్ళతో కలిసి బతకండి అని. మన ఈ మైనార్టీలో అయినటువంటి హిందువులు ఎవరితో కలిసి బతకాలో అదొక ప్రశ్న. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి హిందువులే చాలామంది ఇప్పుడు జై శ్రీరామ్ అనొద్దు అని ఒకడు అంటాడు. ఇంకోటి వచ్చేసి జై శ్రీరామ్ అనేటట్టు అసలు ఏది నువ్వు మీరు రాముడు ఏమన్నా మీ అయ్యనారా బాబు నాయన అనే టైప్లో మాట్లాడతారు. అంత స్వేచ్ఛ. వేరే వాళ్ళు మాట్లాడడం పక్కన పెట్టండి. అంటే ఇదంతా ఇటువంటి స్థితిలో ఒక సామాన్య హిందువు, మనకు అన్నీ మన రెఫరెన్స్ ఉన్నాయి, మనకు ఇబ్బంది లేదు. ఒకటి రావణాసురుడు హిందువు, హిరణ్యాక్షుడు హిందువు, హిరణ్యకశ్యపుడు హిందువు, దుర్యోధనుడు హిందువు, వీళ్ళందరూ హిందువులే. తప్పులేదు. వదిలిపెట్టావా? లేదు లేదు అసలు. కౌరవులు హిందువులు మాత్రమే కాదు, పాండవులకు స్వయంగా పాలుళ్ళు. ధర్మాన్ని నిలబెట్టాల్సి వచ్చినప్పుడు ఇక చూసేదేందని నువ్వేంది నేను చేసేటివే. ఇప్పుడు ఇవన్నీ మనం భరిస్తున్నాం కాబట్టి, సహిస్తున్నాం కాబట్టి ఇవన్నీ నడుస్తాయి. అవునా? ఒకసారి ఒక 30 ఏళ్ల క్రితం ఒక దగ్గర మాటికి మన జాతీయ భావాలు కలిగినటువంటి సంస్థల మీద దాడులు చేయడం, రాఖీలు తెంపేయడం, ఇట్లాంటి ఒక జిల్లాలో రోజువారీ కార్యక్రమంగా మారింది. అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక సంస్థ పెట్టారు. ఆ రోజుల్లో నేను చెప్పేది ఒక 40 సంవత్సరాల క్రితం ఒక జీపుని తెచ్చుకున్నారు. ఒక 20 మంది తయారయ్యారు. అదొక స్ట్రైకింగ్ ఫోర్స్. ఎక్కడ గొడవ జరిగితే ఇమ్మీడియట్గా ఒక 10 మంది ఎక్కేసి అక్కడ పోయి కొట్టేసి వచ్చేయాలి. అంతే. ఇప్పుడు రాముణ్ణి విమర్శించిన వాడిని అప్పుడే కొట్టుంటే హైదరాబాదులో కౌసల్యామాతను విమర్శించిన వాడిని కొట్టుంటే, శ్రీరాముడు ఎక్కడ పుట్టాడు అని అడిగిన వాడిని కొట్టుంటే 2 రోజుల క్రితం ఇంకొకడు రాముని గురించి మాట్లాడే ధైర్యం చేసి ఉండేవాడు కాదు. కొట్టాలా? నా ఉనికికే ప్రమాదం ఏర్పడితే, నా చేనులోకి పోతే, నా చెలికిలోకి పోతే పాము వస్తే కొడుతున్నానా లేదా? నా ఇంటి మీదకి దొంగ వస్తే నేను కొడుతున్నానా లేదా? నా ఆడబిడ్డని ఎవడో చేపట్టుకుంటే కొడుతున్నానా లేదా? నా ధర్మం మీదకి కూడా ఎవరైనా వస్తే వాడిని ముందు మొట్టమొదట వీపు పగలగొట్టే హక్కు నాకుంది. అక్కడ వరకు. ఆ తర్వాత నుంచి అక్కడ కరుణాసాగర్ ఆయన ఒక ఆయన, ఈ ఒక ఆమె మొదలు పెడతారు. ఆ తర్వాత కోర్స్ ఏంటో చూసుకుందాం. ఈడ జోలికి పోతే కొడతారంటే నీ జోలికి ఊర్రారు. అర్థమైందా? హిందువులకి ఇంకొక మాట కూడా చెప్తున్నా, మీరు ఏమీ చేయకపోయినా మీ మీద కేసులు పెడుతున్నారు, మర్చిపోవద్దు. అవునా? నాకు నిర్మల్లో ఒక తెలిసిన ఆయన ఉన్నాడు. ఒక 30 ఏళ్ల క్రితం ఆయన ఒక దగ్గర ఏదో కార్యక్రమానికి చందా అడగడానికి పోయినాడు. ఇప్పుడు మీరు చెప్పిన కేటగిరీలో ఉన్నాడు. ఏదో రావణాసురుడు, దుర్యోధనుడు, ఆ గోత్రికుడు. మా దగ్గరికి వచ్చి చందా అడగతారని పోలీసుకు ఫోన్ చేస్తున్నాడు ల్యాండ్ లేనప్పుడు. ఎందుకు పోలీసుకు ఫోన్ చేస్తున్నాడు అన్నాడు. నీ సంగతి తెలుస్తున్నప్పుడు ఎస్ఐ వస్తాడన్నాడు. నేను ఏమీ చేయలేదు కదా, పోలీస్ స్టేషన్కి ఎందుకు ఫోన్ చేస్తున్నాను? వచ్చావు కదా, నన్ను డబ్బులు అడుగుతున్నావు కదా. అయితే ఫోన్ పెట్టే అన్నాడు. పెట్టేశాడు. పట్టపట్ట 4 పెరికాడు. ఇప్పుడు ఫోన్ చేయన్నాడు. అర్థమైందా? నువ్వు ఏమీ చేయకపోతే హిందువుల మీద కేసు పెట్టేటప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టించుకోరదా? నేనన్నా తప్పు చెప్పానా? నువ్వు ఏమీ చేయకపోతేనే. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇంకా అడక్కముందే చెప్తున్నా, అడగతారేమో అడక్కముందే. అసలు క్షాత్రం కలిగి ఉండవలసింది సమాజం కాదు, గవర్నమెంట్కు మగతనం ఉండాలి. క్షాత్రం ఎవరికి ఉండాలా? పరిపాలకులకు 2 లక్షణాలు ఉండాలి. ఒకటి నిజాయితీ, 2 క్షాత్రం.
అప్పుడు సమాజాన్ని సరిగా పరిపాలించగలరు. ఇప్పుడు పరిపాలకుల్లో చాలామందికి నిజాయితీ లేదు, క్షాత్రం లేదు. ఇప్పుడు ఎక్కడో కాశ్మీర్ బార్డర్లో అనంతనాగ్ దగ్గర నుంచి ఇంకా కొన్ని గంటల్లో ఒక అమ్మాయి అక్కడి నుంచి దాటి అవతలకి పోతుంది అనే సమయంలో గుంటూరు జిల్లాకి చెందిన అమ్మాయిని పోలీసులు వెనక్కి తీసుకురాగలిగిన స్థితిలో అంత ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో పనిచేసే పోలీసు వ్యవస్థని ఈ దిక్కుమాల రాజకీయాలు ఎంత దారుణంగా దిగజార్చారు మీరు ఆలోచించండి. అవునా? వాళ్ళ కెపాసిటీస్ ఏంటి, వాళ్ళ ట్రైనింగ్ ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటి, వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి, వాళ్ళని దేనికి ఉపయోగిస్తున్నారు? మొదటిది. 2, హిందువులు మీరు ఆలోచిస్తున్నారు కదా. ఈ రోజున హిందువుల మీద కేసులు ఎవరు పెడుతున్నారు? ప్రభుత్వమే. ఎవరి మెహర్బానీ కోసం? ఇద్దరి కోసం. అవునా? అవునా? అదే హిందువుల కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చి ఉల్టా కేసులు పెడితే వాడు ఉంటాడా? వాడిని ఎందుకు కొట్టగలుగుతున్నాడంటే నిన్ను కొట్టినా వాడి మీద కేసు పెట్టట్లా, నీ ఊరేగింపు ఆపినా వాడి మీద కేసు పెట్టట్లా, నీ స్థలం ఆక్రమించి చర్చి కట్టించినా వాడి మీద కేసు పెట్టట్లా. కారణం ప్రభుత్వం వాడిని సమర్థిస్తున్నది. అవునా? అదే సమర్థన నాకిస్తే ఎక్కడెక్కడ అక్రమంగా నువ్వు చర్చిలు కట్టావో అన్నింటినీ రేపు ఉదయాన్నే నేను బీకేస్తా. నన్ను సమర్థించే ప్రభుత్వం నాకు కావాలా? నన్ను సమర్థించే ప్రభుత్వం నాకు కావాలంటే దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటంటే ఇంక దేనికి పనికిరాదు ఒక్కదానికి తప్ప, ఇంక దేనికి పనికిరాదు ఒక్కదానికి తప్ప, అది ఈ వేలు. ఇది చూపుడు వేలు. ఈ చూపుడు వేలు పూజ చేయడానికి పనికిరాదు, మంచి చేయడానికి పనికిరాదు, చెడ్డ చేయడానికి పనికిరాదు, కానీ దేశ భవిష్యత్తు నిర్ణయించడానికి పనికొస్తుంది. ఈ వేలుకు పని చెప్పాలా వద్దా? ఓటి 50% పోలింగ్ కావట్లేదు కదా. అందరూ మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అయితే అది వెంకటేశ్వర స్వామి కాశీ విశ్వనాథులు చేసేస్తాడు అనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ చూడు, నువ్వు ఓటు ఇవ్వాలా? యాక్చువల్గా అంటే ఇన్ని వ్యతిరేక ఆంక్షలు ఉన్నాయి హిందువుల పైన. అండ్ మీరు అంటే ఒక డే టు డే లైఫ్లో నార్మల్గా ఒక సగటు మనిషి ఎవరు చూసుకున్నా కూడా వాడి కుటుంబము రేపేంది ఈ రోజు రాత్రికి ఏంది అనేటటువంటి ఆలోచనలోనే బతుకుతూ ఉంటాం. అండ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా క్షాత్రం అనేటటువంటిది ఎప్పుడో దూరం అయిపోయింది. అండ్ ఇంకా మనం పోరాడుతున్నాము అనుకుంటున్నాము, బట్ పోరాటం అయితే కనిపించట్లేదు అనేది నా భావన. ఇటువంటి సిచ్యువేషన్లో ఒక సామాన్య హిందువు, సగటు భారతీయుడు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటి? క్షాత్రం అనేది ఒకరు చెబితే రాదు. ఒక ఆయనకి మంచి గుర్రం ఇచ్చి పైన కూర్చోబెట్టి ఎత్తి మీద టోపీ పెడితే వాడు శివాజీ అవుతాడా? లేకపోతే ఒక ఆయనకి మంచి ప్యాంటు చొక్కా వేసి గడ్డం పెంచేస్తే మోడీ అవుతాడా? 24 గంటలు పని చేయొద్దా? చేయాలా వద్దా? ఆలోచించాలా వద్దా? స్వభావరీత్యా మనకు క్షాత్రం ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. మొదటిది. 70 సంవత్సరాల నుంచి హిందూ సమాజాన్ని నొక్కిపెట్టారు. ఈరోజు మనం ఒక్కొక్కళ్ళ పిల్లల్ని కంటున్నాం. మొన్ననే నేను వీడియో కూడా చేశా. ఈ రోజున హిందువుల పరిస్థితి ఏమిటంటే కులాన్ని తిట్టారు. కులము అంటే ఏంటి? గోకులము, గురుకులము అంటే కులము. గోకులము ఆవులు మేపుకునేవాళ్ళు, గొల్లవాళ్ళు, యాదవులు, పాడి పరిశ్రమ. తెలుగులో చెప్తే బాగుండదు కాబట్టి ఇంగ్లీష్లో చెప్తే సుఖంగా ఉంటుంది కాబట్టి డైరీ. అంతే కదా? మీ వాడు ఏం చేస్తున్నాడంటే బరిగొడ్లు మేపుకుంటున్నాడు అంటే బాగుండదు, డైరీ ఫామ్ పెట్టాడంటే బాగుంటుంది. డైరీ ఫామ్. మళ్ళీ మిల్క్ పాలు వేస్తున్నాడు, ఎటు మిల్క్ పోస్ట్, ఎటు మిల్క్ పేరు మార్చాలి. కులము అనే దాంట్లోనే మన మొత్తము సమాజము ఇమిడి ఉంది. దీన్ని మనం మర్చిపోయినాం. దానికోసం దాన్ని నడ్డిరగొట్టారు. ఇక్కడ మహిళలు గాజులు వేసుకున్నారు చేతికి. భారతదేశం జనాభాలో 100 కోట్ల మంది హిందువులైతే అందులో 50 కోట్ల మంది మహిళలైతే 50 కోట్ల మంది మహిళలు ఒక్కొక్కళ్ళు 6 డజన్ల గాజులు ఇంట్లో పెట్టుకుంటే డజను 40 రూపాయలు అయితే ఒక్కొక్క మహిళ 240 రూపాయలు పెట్టి కొనుక్కుంటే 50 కోట్లు ఇంటూ 240 ఎంత? మీ చేతి గాజులు ఈ దేశం యొక్క ఆర్థిక వికాసంలో భాగం.
ఆడవాళ్ళు మగవాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారా, కుంకుమ పెట్టుకుంటున్నారా? ఆ కుంకుమ తయారు చేయడానికి ఒక కులం ఉంది, ఈ గాజులు తయారు చేయడానికి ఒక కులం ఉంది. ఇవన్నీ ఒక కులము అనేటువంటి వాళ్ళు ఒక వృత్తి కలిగి ఆ ఉత్పత్తులు చేస్తూ ఉంటే అది భారతదేశపు ఆర్థిక వికాసంతో పాటుగా సమాజ జీవనం సవ్యంగా నడవడానికి ఉపయోగపడినటువంటి ఒక సామాజిక వ్యవస్థ. కులము అంటే ఏం కాదండి, కులము నుంచి వచ్చిందే కాలనీ. కులము కాలనీ. కులం వాళ్ళు ఉండేది వాడకట్టు, సిండికేట్ బ్యాంకు కాలనీ, స్టేట్ బ్యాంకు కాలనీ, ఆర్టీసీ కాలనీ, జర్నలిస్ట్ కాలనీ, ఐఏఎస్ సదనం, జడ్జి క్వార్టర్సు, ఎమ్మెల్యే క్వార్టర్సు, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్సు, ఓల్డ్ ఏజ్ ఎమ్మెల్యే క్వార్టర్సు లేవా? ఇవి పెట్టుకుంటే తప్పు లేదు, ఇవి పెట్టుకుంటే తప్ప. ఇప్పుడు ఉదాహరణకి రజకులు ఉన్నారు. రజకులు అంటే సమాజాన్ని గురించి కొంత అర్థం చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. రజకులు ఈ ప్రపంచంలో వినరా? మీకు అన్నీ తెలిసిపోయినాయా? వినకూడదా? మీరే మాట్లాడతారు ఎందుకు? వాళ్ళు హిందువులు కానట్టు మీరు మాత్రమే అయినట్టు, వాళ్ళందరికీ వచ్చిపోయినట్టు, తెలిసిపోయినట్టు. నేను ఇందాక నుంచి చూస్తున్నా, అక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడారు, ఇక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడారు. కావాలంటే వాళ్ళు కూడా గంట సేపు ఇక్కడ కూర్చోబెట్టాడా? నేనేదో ప్రేమతో చెప్పలే, మొయ్యికి అయిపోయాక నా మీద. ఈరోజున హాస్పిటళ్ళల్లో డాక్టర్లు స్టెరిలైజ్ చేసినటువంటి ఆకుపచ్చటి వస్త్రాలు వేసుకుంటారు. అంటే వాటిలో నుంచి డిజిన్ఫెక్ట్ చేసేసి వైరస్లు అవి ఏమన్నా ఉంటే అవన్నీ చంపేసి పేషెంట్ నుంచి తమ నుంచి పేషెంట్కి ఎటువంటివి కూడా అంటుకోకుండా ఉండడం కోసం అట్లాంటి వస్త్రధారణ చేస్తారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మొత్తము ప్రపంచంలో ఒక దేశంలో ఉండే జనాభా మొత్తం స్టెరిలైజ్డ్ బట్టలు కట్టుకున్నట్టు జాతి ఏదైనా ఉంటే అది ఒక భారతదేశం మాత్రమే. తెలుసా? సాకలి వాళ్ళు బట్టలు ఎట్ట ఉతుకుతారో తెలుసా? మన బట్టలు తీసుకొని పోయి కుండలో నీళ్లు పోసి ఆ కుండపైన బట్టలన్నీ చుట్టిపెట్టి ఆవిరితోటి చక్కగా ఉడకబెట్టి ఇవన్నీ బాగా ఉడికి వేడి అయిపోయిన తర్వాత ఆ ఆవిరిలో మొత్తం ఇన్ఫెక్షన్ అంతా వెళ్ళిపోతే అప్పుడు వాటిని చక్కగా ఉతికి అది కూడా సున్నంలో వేసి చౌడు మట్టి అంటే కాస్టిక్ సోడా. ఈరోజు రిన్ను డెట్టు ఇంకేదో వస్తున్నాయి కదా, కాస్టిక్ సోడా. అది అక్కడక్కడ మన పొలాల్లోనే కొంత భూమి చౌడు తేలిపోతే మన రజకులు అక్కడికి వెళ్ళి 2 ఎద్దులు బండ్లు కట్టుకొని పోయి అవి తీసుకొచ్చుకుంటారు. అందరూ ఒక 10 కుటుంబాలు 20 కుటుంబాల వాళ్ళు ఒక 5-10 బండ్లు కిరాయికి తీసుకొని పోయి ఆ మట్టి అంతా తెచ్చి వాళ్ళ ఇళ్ల మధ్యలో పోసుకొని అవి భాగాలు పంచుకుంటారు. ఆ మట్టి అంతా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆ చౌడు మట్టితోటి మన బట్టల్ని శుభ్రం చేసి మనకి ఇస్తారు. ఇప్పుడు ఈ వ్యవస్థలో సైన్స్ ఉందా లేదా? కులము అని ఒక పేరు చెప్పి దాని వెనక ఉండే దేన్ని చెప్పకుండా ఏం చేశారు? దీని మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? కుల వ్యవస్థలన్నీ కూడా దెబ్బతినిపోయి 1000 సంవత్సరాల పాటు ఆర్థికంగా చితికిపోయిన కులాలు తిరిగి అదే వృత్తుల ద్వారా 10 రూపాయలు డబ్బులు సంపాదించుకుని ఆర్థికంగా స్థిరపడే సమయంలో మీరు కుల వృత్తులు వదిలిపెట్టండి, చదువుకోండి అని చెప్పి ఇటు వృత్తి లేకుండా అటు చదువు లేకుండా వీళ్ళని రోడ్డు మీద నిలబెట్టి మీరు ఆటో నడుపుకోండి, సైకిల్ నడుపుకోండి అని చెప్పి మన హిందువులందరినీ రోడ్డు మీద బారేశారు. నువ్వు వదిలిపెట్టిన వృత్తులన్నీ ఇంటికి 10 మందిని కని 10 మంది షాపులు పెట్టి ముస్లింలు మొత్తం ఆర్థిక వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. నేను వాళ్ళే విమర్శించటంలా, నువ్వు చెయ్యని పనిని ఈరోజు వాడు చేస్తున్నాడు. ఈరోజు వ్యవసాయం వాళ్ళ చేతిలో ఉంది. గ్రామాల వ్యవసాయ భూములు వాళ్ళు కొంటున్నారు. హిందువులు మైగ్రేట్ అవుతూ ఇళ్ళు ఎక్కడైతే గ్రామాల్లో కానీ నగరాల్లో కానీ వదిలిపెట్టి వస్తున్నారో అవన్నీ ముస్లింలు కొంటున్నారు. కర్నూలులో కొంటున్నారు, హైదరాబాద్లో కొంటున్నారు, కడపలో కొంటున్నారు, అనంతపురంలో కొంటున్నారు, రాయచోటిలో కొంటున్నారు, కలిగిరిలో కొంటున్నారు, పొంగనూరులో కొంటున్నారు, మదనపల్లిలో కొంటున్నారు, పాలమూరులో కొంటున్నారు, ఆళ్లగడ్డలో కొంటున్నారు. నువ్వు అమ్ముతున్నావు, వాళ్ళు కొంటున్నారు. ఎందుకని? వాడు ఈ సమాజాన్ని ఓన్ చేసుకుంటున్నాడు. నీ ఒక్క తరం సుఖం కోసం, ఒక్క తరం నువ్వు చచ్చిపోతావు, నీ కొడుకు అమెరికాకు పోతాడు, ఉంటాడో వస్తాడో తెలియదు, ఇక్కడ మొత్తం దేశాన్ని వదిలిపెట్టేస్తున్నావు. ప్రధానమైన సమస్య ఇది ఈరోజు. ఇంకా 30 ఏళ్ళ తర్వాత ఇది ఎట్టుంటుంది, అది ఎట్టుంటుంది, ఏంది ఉండేది? అర్థమైందా? అందుకని భారతదేశాన్ని కాపాడుకోవాలంటే ఇందాకే చెప్పారు, జనాభా నియంత్రణ ఉండాలా, మన వాళ్ళకు కూడా ఇంకొకటి కనాలన్న కోరిక ఉండాలా? ఉండద్దా?
వీడి కంటే కదా, వీడి ఓపిక లేదు. 40 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ఓపిక ఉంటుంది. పెళ్లి చేసుకోరా, నీ సెటిల్ కాలా, నీ పెళ్లి చేసుకోరా, సెటిల్ కాలే. వీడి జీవితం 40 ఏళ్ళ దాకా షటిలు, ఆ తర్వాత పూర్తిగా సెటిలు. వీడి అది పెళ్లి చేసుకునేది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే అప్పుడైనా ప్యాకేజీ ఎంత, ప్యాకేజీ ఎంత, ఇంక ఏం ప్యాకేజీ అని. ఆ నిర్మల్లో ఆర్టీఓ ఒక ముస్లిం ఉండేవాడు. ఆయన స్వయంగా ఆయన కొడుకు అదే ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా సైకిల్కి పంచర్ వేసుకునేవాడు. వాళ్ళు ఏ పని చేస్తున్నారో అవమానం అసలు ఉండదు వాళ్ళకి. సాయంత్రానికి 1000-2000 సంపాదించుకోపోతాడు. మనోడు పిల్లలు పుట్టగానే 2 మంత్రాలు నేర్పించా. కేశవ నారాయణ మంత్రాలా అంటే, కేశవ అంటే కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూల్, నారాయణ అంటే నారాయణ టెక్నోక్రాట్ కాలేజీ. ఈ రెంటికి ఏదైనా డిక్షనరీలో అర్థం ఉంటే నాకు మళ్ళీ చెప్పండి. చేర్చారా? ఉన్న 3 ఎకరాలు అమ్మారా? వాడు బీటెక్లో 4 పోయినాయా? 3 ఎకరాలు అమ్మిన తర్వాత 6 పోయినాయా? ఆగిపోయినాయా? వీడు రోడ్డు మీదకి వచ్చి నాకు కనపడ్డాడు. అంటే కనపడలేదులే, కనపడ్డాడు. ఎవరా ఏం చేస్తున్నావు? స్టడీ చేస్తున్నారు. మొన్నటిదాకా స్టడీ చేసావు కదరా అన్న. అప్పుడు కాలేజీలో చేశా. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు? ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో చేస్తున్నా. ఏమి స్టడీ చేస్తున్నారా? మొన్ననే ఇండియా టుడేలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏమొచ్చిందిరా? సంవత్సరానికి హైదరాబాద్లో బెగ్గర్స్ బడ్జెట్ 350 కోట్లు ఉందంట అన్నాడు. అయితే ఏందిరా అన్నాడు. ఉద్యోగం కోసం, వాడి కోసం, వీడి కోసం తిరగడం కంటే ఎక్కడో దగ్గర సెటిల్ అయిపోతే అదేమీ కదా అన్నాడు. మరి దానికి నీ ప్రయత్నం ఏందిరా అన్న. ఏం లేదు, ముందు బెగ్గర్ జీన్స్ చేసుకుంటే తర్వాత బెగ్గర్ అయిపోవచ్చు అని చెప్పాడు. అర్థం కాలా? 3000 రూపాయలు పెట్టి చినిగిపోయిన ప్యాంటు కొనుక్కున్నాడంటే వీడి తెలివైపాటిదని. మా చిన్నప్పుడు చాలా పేదరికంతో ఉంటే మాకు బడి ఉపాధ్యాయులు పాఠం చెప్పేవాళ్ళు కూడా చినిగిపోయిన ప్యాంటు కుట్టుకొచ్చుకుంటుంటే, చినిగిపోయిన అంగి కుట్టుకొచ్చుకుంటుంటే, ఈ బొత్తాలనేప్పుడు పిండి బొత్తాలు వస్తే అవి ఈ రజకులే ఉడకబెడితే ఉబ్బిపోయేది, పెరికేసి మళ్ళీ దారంతో కుట్టుకుంటుంటే పిన్నీసు వేసుకొని మా ఉపాధ్యాయులు మేము నేల మీద కూర్చొని నిక్కర్లని కింద చిరిగిపోతుంటే ఆ పెద్ద పోస్ట్ ఆఫీసులు కుట్టుకుంటుంటే, మీకు తెలియదు, మీకు పోస్ట్ ఆఫీసే తెలియదు, మా పోస్ట్ ఆఫీస్ మీకే తెలుసు. కుట్టుకొని వేసుకుంటుంటే అది చిన్నగా కుట్ట. ఎందుకని? ఇంకొక నిక్కర కొనుక్కునే గతి మాకు లేదు, డబ్బులు లేవు. ఒకరోజు ఒక ఇంటిలో ₹1 చూసే స్థితి 50 ఏళ్ల క్రితం ఈ దేశంలో లేదు. 1983 ముందు 1980 వరకు కూడా మీకు తెలీదు, పుట్టేరు లేదు నాకు తెలీదు. 1980కి కడప జిల్లాలో బియ్యం నెల్లూరు జిల్లాకు పోవడానికి లే, నల్గొండ జిల్లా బియ్యం మహబూబ్ నగర్కి రావడానికి లే. నెల్లూరు నుంచి ఎవరైనా హైదరాబాద్కి వస్తుంటే కొడుకుకి 20 కేజీల బియ్యం మాత్రమే రైల్లో పెట్టాలా. 20 కేజీల కంటే బియ్యం నెల్లూరు నుంచి హైదరాబాద్కు తెచ్చుకుంటే స్మగ్లింగ్. ఎందుకో తెలుసా? ఆహార ధాన్యాల కొరత ఉంది. తమిళనాడుకైతే పూర్తిగా కొరత ఉంది. అందుకనే నెల్లూరు నుంచి 2 కేజీల సంచులు కుట్టి, గోతాపు సంచులు, అవన్నీ ఒక్కొక్క రైల్వే బోగిలో 72 సీట్లు ఉంటాయి. ఒక్కొక్క సంచిలో 2 కేజీలు బియ్యం పోసి రైలు ఆగగానే కొంతమంది ఉంటారన్నమాట, ఈ కూలీనాలు చేసుకునే పేదవాళ్ళు, వాళ్ళు ఈ వృత్తిని తీసుకొని ఒక్కొక్క సీటు కింద ఈ బియ్య బస్తాలు పెట్టి ఒక్కొక్క బోగిలో 150 కేజీలు తమిళనాడుకు తీసుకోవాలి ప్రతి రైల్లో. అట్లాంటి పరిస్థితి నుంచి ఈ స్థితికి వచ్చాం. అవునా? ఈరోజు భోజనం చేస్తున్నాం, మంచి బట్ట కట్టుకుంటున్నాం కదా, 3000 పెట్టి నువ్వు చిరిగిపోయిన ప్యాంటు కట్టుకుని నా మనసు ఎట్టుంటుంది? ఏమి కర్మ పట్టిందిరా నీకు? వాడేమో మంచి లాల్చి, మంచి జుబ్బా వేసుకొని, మంచి టోపీ పెట్టుకొని, కళకళలాడుతూ సెంటు కొట్టుకొని అంటుండే, స్నానం అంటుండే. అయితే ఇందిరా పార్కు లేదా సంజీవ్ పార్కు. నువ్వేమో చిరిగిపోయిన ప్యాంటు వేసుకుని ఆర్టీసీ బస్ స్టాండ్ అడుక్కు తింటుండే. నీ బండి ఎవరు ఎక్కుద్ది ముష్టముండా? పైగా మళ్ళీ లేచి లవ్ చేయదండి. నీకేమో సంసారం చేయడం ఓపిక లేదు, పిల్లలు కాడానికి శక్తి లేదు, సాగడానికి డబ్బు లేదు, పని చేయడానికి మెంటల్గా సిద్ధంగా లేవు. నేనేమి విమర్శించడానికి ఇంకొక రకంగా చెప్పట్లా. మన తలపోసుకోకపోతే మనం నష్టపోతాం. ఖచ్చితంగా. ఇవన్నీ ఎక్కడ సరి చేసుకోవాలో అక్కడ ఖచ్చితంగా సరి చేసుకుని శాస్త్రం
పెద్ద విషయాల్లోకి వెళ్ళొద్దు. సమాజంలో ఏది కనపడుతున్నదో అదే. అందుకనే మనం ఈ రోజున ప్రభుత్వం చూడండి, ముస్లింల నుంచి కొన్ని మనం నేర్చుకోవాలా. గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది, 100% ఉపయోగించుకుంటారు వాళ్ళు. గవర్నమెంట్ ఆసుపత్రి నేను పోవద్దు. మళ్ళీ అపోలోకి పోతాడు, అపోలోలో ఒక్క ముస్లిం కనపడ్డు నీకు, మొత్తం గాంధీ ఆసుపత్రిలో కనపడతాడు. అవునా? డాక్టర్లు అందరూ హిందువులే ఉంటారు. అవునా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తారు. అవునా? 100% ప్రభుత్వ పథకాలను వాళ్ళు ఉపయోగించుకుంటారు. అందుకనే 10 మందిని కన్నా పోషించుకుంటారు. నీకు దేని మీద ఉండదు. అందుకనే హిందువుల మనస్తత్వం మారాలా ఈ విషయాల్లో. ఇందాక చెప్పిన అంశం వేరు, దానికి అందరు రారు. అందరూ వస్తారా? రారు. ప్రతి యుద్ధానికి అక్షోహిణుల సైన్యం అక్కర్లా, అభిమన్యుడు ఒక్కడే చాలడా? ఒకవేళ 6 మంది కలిసి చంపకపోతే అభిమన్యుడు చంపగల శక్తి ఆ యుద్ధంలో ఎవరికీ లేదు. ఉందా? 6 మంది కలిసి చంపలేకపోతే అభిమన్యుడిని చంపగల శక్తి ఇటుపక్క ఎవరికి లేదు, అటుపక్క ఎవరికి లేదు. ఉందా? లేదు. తాకగలరా? తాకలేరు. కాబట్టి మన పరాక్రమాన్ని గురించి మనం గనక తలుచుకుంటే అది వేరే సంగతి. గుర్తుపెట్టుకోండి, ఇందాక చెప్పిందో చెప్తున్నా, పూర్తి చేద్దాం. వాళ్ళకి అర్థమైపోయిందిలే, ఇంకెంత చెప్పినా ఇంతే అనే విషయం అర్థమైంది. ఇదేనా తెలుగు సీరియల్ ఎన్ని ఎపిసోడ్లు లాగుతూ ఉంటున్నాడు. జూ 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 ఇప్పుడు మీరు తలుపు తీస్తారు, తీరు మధ్యలో బ్రేకు, తలుపు తెరుచుకోకపోయా. ఈ తలుపు తెరుచుకుంటుందో తెరుచుకోదా? వీడు మళ్ళీ బీపీ మాత్రం వేసుకొని రావాలా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. అందుకని గుర్తుపెట్టుకోండి, 3 విషయాలు ఉంటాయి ఏ దేశమైనా ఏ సమాజమైనా. మొదటిది సమాజము, రెండవది ప్రభుత్వము, మూడవది సైన్యము. అయిపోయింది. అర్థం కాలా? అయిందా కాలేదా? ఆయన గురించి అండ్ చాలా లైటర్ వేలో చెప్పినప్పటికీ కూడా అంటే క్వశ్చన్ ఏదైనా అడుగుతారేమో వాళ్ళు. సనాతన ధర్మకి. సో చాలా లైటర్ వేలో చెప్పినప్పటికీ కూడా ఆర్థిక జిహాద్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ముఖ్యంగా ఆ విషయాన్ని అందరం కూడా గమనించాలి. ఎందుకంటే ఏదున్నా ధనమూలం ఇదం జగత్ అంటారు కదా, మనం సంపాదించకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది ఇన్ఫ్లుయెన్స్ అన్నిటి మీద పడుతూ ఉంటుంది. పిల్లల పైన పడుతుంటుంది, పిల్లలు ఒకరినే కంటే కథం అక్కడ నుంచి అయిపోయింది వ్యవస్థ. సో ఖచ్చితంగా దీనిపైన మీరందరూ చాలామందికి చెప్పాలి, ఫార్వర్డ్ చేయండి అబ్బా ఈ విషయాలన్నింటినీ. లేచి అడగండి, మైక్ ఎందుకు? నమస్కారం. మీరు లాస్ట్ ఇయర్ ఆగస్టులో శివశక్తి యానివర్సరీకి వచ్చినప్పుడు కలిశాను. అప్పుడు మీరు ఒక విషయం చెప్పారు, ఎవరైతే సతీ సమేతంగా గుడిలోకి వస్తారో వాళ్ళనే ఎన్నుకోండి అని. ఆ విషయం నా మైండ్లో బాగా పడిపోయింది. నేను అప్పటి నుంచి మొన్న మార్చ్ నేను ఇక్కడికి వచ్చే బిఫోర్ వరకు ఒక 100 ఫ్యామిలీస్ని టచ్ చేసి ఉంటాను, అంటే రిపోర్టర్గా. ఎవరు చూసినా అక్కడ ఏంటంటే జగన్ మాకు ఏదో ఇస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు అంటే అవన్నీ కాదమ్మా.
ఫస్ట్ మనం ధర్మం గురించి మాట్లాడదాం అంటే ఎవరు మా తిండి పెడుతుందా, ఏం పెడుతుంది, ఒక రకమైన వాళ్ళు డీప్లోకి వెళ్ళిపోయారనమాట. కొంతమంది ఏమో మేము కాపు క్రైస్తవులము, మేము కమ్మ క్రైస్తవులము, ఇవెక్కడి నుంచి వచ్చినాయమ్మా, మీరు ఫస్ట్ హిందూ ధర్మంలో పుట్టారు, ఇట్లా మాట్లాడితే వాళ్ళు అదంతా కాదు, మీకు సంబంధం లేని విషయం, మీరు తెలంగాణ కదా, మీరు వెళ్ళిపోండి అని అంటే నేను కొన్ని విషయాలు తట్టుకోలేక మొన్నే జాబ్ మానేసి రావడం జరిగింది. సో మీ మాటల మీద నాకు ఎఫెక్ట్ పడి చూద్దాం మన వల్ల ఎంతవరకు అవుద్దో, అట్లీస్ట్ ఈసారి జగన్కి వద్దు అని ఒక్కరన్నా అంటారేమో అని చెప్పి చూసా, కానీ ఆల్మోస్ట్ ఆ రాష్ట్రం ఇంకా మన భారతదేశం నుంచి పక్క పెట్టాలనిపించింది నాకు. అంటే నా వర్షన్ నేను చెప్తాను. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు భవిష్యత్తు భారతదేశ అభివృద్ధిలో 2 భాగస్వాములు అవుతాయి. జాతీయవాదుల శక్తులు పక్కనే ఈ 2 రాష్ట్రాల్లో సమాజం పక్కన నిలబడుతుంది. మిగతా వాళ్ళు ఏమవుతారు, అంతరించిపోతారు. కుటుంబంతో దేవాలయానికి వెళ్ళండి. నేను గత 2 రోజులుగా ఇక్కడ గ్రామాల్లో తిరిగాను. ఒక బిషపు చర్చిలో కూర్చుని ఏ పార్టీకి ఓటేయాలో చెప్పినప్పుడు, ఒక ముల్లా మౌల్వీ ఇమాం మసీదులో కూర్చుని ఏ పార్టీకి ఓటేయాలో చెప్పినప్పుడు, ఒక హిందూ పీఠాధిపతిగా ఒక దేవాలయంలో కూర్చుని హిందువులు ఏ పార్టీకి ఓటు వేయాలో ఎందుకు చెప్పకూడదు? చెప్పాలా వద్దా? ఆ చెప్పే పని మేము ప్రారంభం చేశాం. ఎవడు రాముడికి గాడు, వాడు నాకు కూడా గాడు. అంతేనా? ఇంకొక విషయం, సమాజంలో అనేక రకాల పొరలు ఉంటాయి, లేయర్స్. మనం అందరినీ ఒకే దృష్టితో సమానంగా ఎప్పుడూ చూడవద్దు, ఆలోచించవద్దు. వాళ్ళు ఒక విషయాన్ని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యము, స్వీకరించేటువంటి సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. మన హిందువులు ఎక్కడన్నా ఒకళ్ళు వరా మీలాగా ఉత్సాహం వచ్చిన వాళ్ళు వెళ్ళి ఒకళ్ళిద్దరిని కలుస్తారు. మనమేమో అప్పుడప్పుడు అక్కడక్కడ కొద్దిగా పనిచేస్తాం. వాడేమో 365 రోజులు 24 గంటలు పనిచేస్తారు. అందుకని మనమేమో అప్పుడప్పుడు స్ప్రింక్లింగ్ చేస్తాం. వాడేమో అప్పుడప్పుడు ఏకంగా నాగార్జునసాగర్ డామర్ గేట్లు ఎత్తేస్తాడు. అందుకని మనము చేయవలసిన పని ఏంటంటే, ప్రధానంగా ఇప్పుడు ఇటువంటి కాన్క్లేవ్లు ఏమి జరుగుతుంటాయి హైదరాబాద్లో, ఇట్లాంటిది విజయవాడలో పెట్టాలని చాలా ప్రయత్నం చేశా, పెట్టలేకపోయినా. కారణం ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి అలవాటు అక్కడ లేదు. ఇలా ఆలోచించే వాళ్ళందరూ ఇక్కడే కూర్చున్నారు. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ఎట్లుండాలో కూడా హైదరాబాద్లో కూర్చొని చెప్తుంటారు. ఇది ఇంకొక 20 ఏళ్ళు ఈ వాతావరణం తప్పదు. ఒక జనరేషన్ వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉండే వాళ్ళందరూ చచ్చిపోయి అక్కడ కొత్తగా పుట్టిన వాళ్ళు ఎదిగితే తప్పిది మారదు. నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లా. సమాజం అనేది నిర్మాణము తరాల సమయం తీసుకుంటుంది, ఆ సమయం పడుతుంది. అయితే అక్కడ పరిస్థితి ఏమిటి అంటే, ఇక్కడేమో ఒక యాక్టివిటీ ఉంది, కానీ కన్వర్షన్ అనేది ఈరోజు తెలంగాణలో చాలా వేగంగా జరుగుతుంది. ఆంధ్రాలో ఏమో కన్సాలిడేట్ అయిపోయింది, ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి అయిపోయింది. ఇప్పుడు రీకన్వర్షన్ ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. తిరిగి ఎక్కువ మంది వెనక్కి వస్తున్నారు. రీకన్వర్షన్ అంటే పీకే సంగతే, బ్యాటరీ అయిపోయిందంట. అప్పుడేమంటే గోవాలో ఇంక్విజిషన్ ప్రారంభించినప్పుడే భారతదేశంలో 2 కేంద్రాల్లో క్రిస్టియానిటీ ఇంక్విజిషన్ ప్రారంభం చేసింది. సేమ్ చర్చి. అది మొదటిది గోవా, రెండవది నర్సాపూర్, వెస్ట్ గోదావరి. గోదావరి నది ఎక్కడ సముద్రంలో కలుస్తుందో అక్కడ నర్సాపూర్ ఉంటుంది. అక్కడ కూడా చర్చి యాక్టివిటీ ప్రారంభించింది. గోవాలో వాళ్ళు విజయం సాధించారు, నర్సాపూర్లో సాధించలేరు, అసలు కనపడలా. కారణం ఏంటంటే, అక్కడ వైదికమైనటువంటి విజ్ఞానము, వైదికమైనటువంటి జీవన విధానం చాలా బలంగా ఉండడం, గ్రామ వ్యవస్థ స్థిరంగా ఉండడం వల్ల అక్కడ అది జరగల. గోవాలో ఎందుకు విజయం సాధించారంటే, అంతకు ముందే మొఘలాయుల కారణంగా అక్కడ హిందూ సమాజం చాలా ఛిద్రమైపోయింది, చాలా బలహీన పడిపోయిన సమయంలో ఆ సమాజం మీద వీళ్ళు వచ్చి అటాక్ చేశారు. ఆ కారణం చేత వాళ్ళు అక్కడ విజయం సాధించారు. ఇక్కడ నేరుగా తూర్పు సముద్రంలో నుంచి వచ్చారు. ఇక్కడ పప్పులు ఉడకలేదు, వెళ్ళిపోయారు. కానీ తర్వాత రైల్వే ట్రాక్ వేసేటప్పుడు అదేవిధంగా ధవళేశ్వరం ఆనకట్ట కట్టేటప్పుడు, విజయవాడ బ్యారేజ్ కట్టేటప్పుడు ఆ ఉదయాన్నే కూలీకి వచ్చేటువంటి వాళ్ళ చేత బైబిల్ చదివించటం, నెమ్మదిగా అక్కడి నుంచి కన్వర్షన్ ప్రారంభించి ఎక్కువ మొత్తంగా మత మార్పిడి జరిగింది.
రైల్వే ట్రాక్ వేసేటప్పుడు మొత్తం రైల్వే ట్రాక్ ఇప్పుడు గొడవంతా అయింది, మన్యంలో గొడవైంది ట్రైబల్స్ తోటి. అసలు మన్యంలో ఉండేటువంటి వనవాసులు, ఆదివాసులు, గిరిజనులు ఎవరున్నారో గిరిజనులకి బ్రిటిష్ వాళ్ళకి గొడవ ఎందుకు వస్తుందంటే ఈ రైల్వే ట్రాక్ వేసుకోవడానికి కావాల్సినటువంటి దుంగలు ఉన్నాయే, కింద స్లీపర్స్ వేసేవాళ్ళు, ఇప్పుడు సిమెంట్ వేస్తున్నారు. దానికి ముందు ఐరన్ వేశారు, దానికి ముందు కర్ర వేశారు. ఆ కర్ర అంతా కూడా అడవుల్లో, ఆ కొండల్లో, కోనల్లో కొట్టి మనుషులు లాక్కోవాలి, పశువుల్లాగా వాళ్ళందరినీ బానిసల్లాగా చేసి వాళ్ళందరి చేత కొరడాలతో కొడుతూ తీసుకొచ్చేవాళ్ళు. ఆ రకంగా చేస్తే దానివల్ల తిరుగుబాటు వచ్చింది అక్కడ. ఈ మొత్తం ఈ మన దేశంలో వేసే రైల్వే వాటికే కాకుండా ఇతర దేశాలకు కూడా ఈ చెన్నై పోర్టు నుంచి, కాకినాడ పోర్టు నుంచి షిప్పుల్లో ఈ స్లీపర్ కర్రని ఎగుమతి చేసేవాళ్ళు. ఆ రకంగా అక్కడ తిరుగుబాటు వచ్చింది. అందుకని వాళ్ళేమి మనల్ని సుఖపెట్టడం కోసం రైల్వే ట్రాక్ వేయలే, మనల్ని ఎవరిని రైలు ఎక్కనివ్వలే, వాళ్ళు మాత్రమే ఎక్కరు. గాంధీజీ ఎక్కడానికే 3rd క్లాస్లో కూర్చున్నాడు. మన సంగతి ఏంది, మనం ఎవరు రైలు ఎక్కలా. కాబట్టి ఇవన్నీ జరిగినాయి చరిత్రలో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను, ఎందుకు చెప్పాను, ఎక్కడి నుంచి మొదలుపెట్టే మర్చిపోయినా. క్రైస్తవం అంటే నేను వేసుకున్న కరోనా వ్యాక్సిన్కి మర్చిపోయిన దానికి సంబంధం లేదు, మెదడు బాగుంది. ఇక్కడే కాదు, తమిళనాడులో మొత్తం ఈస్ట్ కోస్ట్ మొత్తం తీసుకోండి, తమిళనాడు, కోస్టల్ ఆంధ్ర, ఒరిస్సా, బెంగాల్, ఈ మొత్తం ఒకే రకంగా జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి బొంబాయి లైన్, మళ్ళీ రాయచోటి ఇటు వస్తుంది, కడప లైన్ గుంతకల్ నుంచి బొంబాయి వెళ్ళే లైన్. మీకు ఎక్కడెక్కడ బ్రిటిష్ వాళ్ళు రైల్వే ట్రాక్ వేశారో, మన కాజీపేట తీసుకోండి, కాజీపేటలో చర్చిలకి ఎన్ని వందల ఎకరాల ప్రాపర్టీస్ ఉన్నాయి. కాజీపేట ఎందుకు వచ్చింది, కాజీపేట రైల్వే జంక్షన్ నిర్మాణం చేసినప్పుడు వాళ్ళు అక్కడ క్వార్టర్స్ని నిర్మాణం చేసుకున్నారు, అక్కడ వాళ్ళ ఆస్తులని ఆ పేర్లతో పెట్టుకున్నారు, స్కూళ్ళు పెట్టారు, కాలేజీలు పెట్టారు. కొన్ని వందల ఎకరాల ఈ రోజున కాజీపేట చుట్టుపక్కలంతా వాళ్ళవే ఉంటాయి, పెద్ద పెద్ద కాంపౌండ్లు ఉంటాయి, అవునా. సో రైల్వే ట్రాక్ను అనుసరించి వాళ్ళ ఆస్తులు ఉన్నాయి. ఇందాక చెప్పారు రైల్వేస్కి ఆస్తులు ఉన్న తర్వాత వక్ఫ్కని, ఆ తర్వాత ఇంకెవరికి ఎక్కువ ఉన్నాయి, క్రిస్టియన్ మిషనరీస్కి ఉన్నాయి. ఎన్నెన్ని ఆస్తులు ఒక్కొక్క నగరంలో, ఇవన్నీ అప్పుడు తీసుకున్నారు. కాబట్టి కన్వర్షన్స్ అనే పేరుతో సగం దేశాన్ని ఆక్రమించుకొని ఉన్నారు. వీళ్ళు వాళ్ళు ఆక్రమించుకుంటే మేమే ఊరికే ఉండాలా, మేము కూడా వచ్చాం కదా ఇక్కడికని వీళ్ళు వక్ఫ్ అడ్డం పెట్టుకుని వీళ్ళు ఆక్రమించుకుంటున్నారు. కాబట్టి రెండూ రద్దు చేసేయాలా. ఇప్పుడు నాకేమి చట్టాన్ని గురించి అంతగా తెలియదు, అంటే చట్టం తెలిసిన వాళ్ళందరూ కూడా చట్టం ప్రకారం నడుచుకుంటారు, చట్టం తెలియని వాళ్ళందరూ చట్టం ప్రకారం నడుచుకోరు. నాకు చట్టం తెలియదు. స్వామీజీ మరొక క్వశ్చన్ స్వామీజీ, ఇప్పుడు క్షాత్రం గురించి మాట్లాడుతూ మీరు అంటే ఓటింగ్ విధానం గురించి కూడా చెప్పినారు కాబట్టి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఒక రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక వింత సంఘటన చోటు చేసుకునింది అనమాట. అనైతిక పొత్తుకు తర్వాత కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా నిజమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం కోసం పరిపూర్ణానంద స్వామి వారు ఇండివిజువల్గా ఆయన అగ్గిపెట్టె గుర్తుతోటి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయనకు మీ స్వామీజీల తరపు నుంచి ఎంతమంది సపోర్ట్ పలుకుతున్నారు? స్వామీజీలకి చాలామందికి ఓట్లు లేవు, వీళ్ళు ఎప్పుడు ఓట్లు వేయరు, కానీ ఈ దేశం ఎట్టుండాలో చెప్తారు. నేను కూడా అంతే. అంటే బంజారా హిల్స్లో, జూబిలీ హిల్స్లో కూర్చొని, మల్కాజ్గిరిలో కూర్చొని ఇంట్లో పల్లీలు తింటూ ఓట్లు లేకుండా ప్రజాస్వామ్యం ఎంత బాగుండాలో ఆలోచించే మేధావి వర్గానికి మేమే అధ్యక్షులు. ఇంకేం కావాలా? 1, 2 మేము అంటే నాగా ఆలోచించేవాళ్ళం. మేము ఒక చట్టంలో ఉండి పనిచేస్తాం. ఒక విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఆచార్య సభ కావచ్చు, ధార్మిక సభ, అఖిల భారత అఖాడా కావచ్చు, వీళ్ళందరూ ఒక 5-6 సంవత్సరాల వాళ్ళు, ఒక 1500 మంది ధర్మాచార్యులు కాశీలో కూర్చుని 2024 ఎన్నికల్లో ధర్మాచార్య సభ ఎవరికి ఓటు వేయమని ప్రజలకు చెప్పాలి అన్నప్పుడు వాళ్ళు ఎవరికి ఓటు వేయమని చెప్పారో వాళ్ళకు మాత్రమే మేము చెప్తాం. మేము దాన్ని బట్టే వెళ్తాం తప్ప దాంట్లో నుంచి డీవియేట్ కాం. అందువల్ల వాళ్ళు ఏం చెప్పారంటే నరేంద్ర మోడీకి ఓటు వేయమని చెప్పారు, అయిపోయింది. ఇంకా కావాలా? నరేంద్ర మోడీకి ఓటేయడం అంటే ఆయనకు ఏదేది బలపరుస్తుందో పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, రాష్ట్రాల్లో కానీ, రేపు ఏదైనా చట్టం చేస్తే రాష్ట్రాల్లో మళ్ళీ రాష్ట్రాల్లో అనుమతి కావాలా, కాబట్టి దానికి అనుగుణంగానే మాట్లాడతాం. రహస్యమే ఉంది.
పంజాబ్ బిషప్ చెప్తున్నాడా అస్సాంలో క్రిస్టియన్స్ ఎవరికి ఓటేయాలో, కేరళ బిషప్ చెప్తున్నాడు యోగి ఆదిత్యనాథ్ ఓటు వేయొద్దని. నేను చెప్పనా? ఇప్పుడు మాకు మళ్ళీ వేరే వాళ్ళు గెలిస్తే మాకు ఉపయోగమే. వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే మా ఆశ్రమానికి 2 ఎకరాలు ఇస్తారు. బీజేపీ వాళ్ళు గెలిస్తే మాకు మొహం కూడా చూడరు. వాళ్ళు చూడాలని కూడా మేము కోరుకోవటంలే. మళ్ళీ వాళ్ళ పంచాయతీలు నేనెక్కడ తీర్చేదే, కొట్టుకొని సావున్నాయి. నువ్వెందుకు గరిచావా? అరవాల్సింది వాళ్ళు, నువ్వు వాడు. వాళ్ళ పంచాయతీలు నాకెందుకు? మీ సంగతి కాదు, మామూలుగా చెప్తున్నా. అర్థమైందా? అందుకని మనకు దేశం ధర్మం రెండే, దానికి అనుగుణంగా ఉండని తీసుకొచ్చి నిలబెడతాం. మొత్తం 18 అక్షౌహిణి సైన్యం అర్జునుడ కృష్ణుడే. శ్రీకృష్ణుడు ఇందాకనే చెప్పారు కదా, ఆయన ఎన్న దొంగ. నిజమే. మీరు ఇంట్లో ఎన్న దొంగిలించారు చెప్పండి. ఆ నేహారిక గారి దగ్గర నుంచి ఈ చివరి కూర్చోండి ఆయన దాకా ఈ వరుసలో చిన్నప్పుడు మీరు వెన్న దొంగతనం చేశారా లేదా? పాల మీద మీగడ దొంగతనంగా తిన్నారా లేదా? తిన్నారా లేదా? అదే కదా శ్రీకృష్ణుడు చేసింది. అంటే మీరు చేస్తేమో ఆయన చేసే దొంగతనమా? శ్రీకృష్ణుడు బాల్యంలో ఏమేమి చేశాడో ప్రతి మనిషి వాడి జీవితంలో ఇది చేస్తాడు. మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసంలో అన్ని దశలు దాటుకుంటూ ముందుకు వస్తాం. అవునా? నిలయ విద్వాంసులు కచేరీ పెట్టి కాకమ్మ కబుర్లు చెప్పొద్దు. అవన్నీ మనిషి జీవితంలో వస్తాయి. అవన్నీ అధిగమించుకుంటూ వస్తే ఒక్కొక్క దాన్ని శ్రీహరికోట నుంచి పైకి పోతుంటే ఒక్కొక్కటి ఊడిపోయి పైకి అది ఎట్టకపోతే ఉపగ్రహం అంటే ఈ జీవితం పైకి వచ్చి ఎదిగి ఈరోజు నేను ఒక వ్యక్తిగా సమాజం ముందు నిలబడాలంటే నా జీవితంలో నేను అనేక సంఘటనలు ఎదుర్కొంటూ వాటిని వదిలించుకుంటూ వస్తే ఇప్పుడు నేను స్వతంత్రుడు అవుతాను. అది శ్రీకృష్ణుడు జీవితం మనకు చెప్పేది. ఆ శ్రీకృష్ణుడు ఏ పిల్లలతో కూర్చుని ఏ పిల్లలతో తిరిగి వెన్న దొంగిలించాడో, ఏ పిల్లలతో తిరిగి పశువులు మేపాడో, ఏ పిల్లలతో కలిసి సద్దెన్నం తిన్నాడో, ఏ పిల్లలతో కలిసి మామిడి ఏముంటుందండి మామిడి తొక్కు తీసుకొని నదీ తీరంలో కూర్చొని తిన్నాడో, ఆ పిల్లలనే 10,000 మందిని గోసంసప్తక గణంగా తయారు చేశాడు. పశువులు మేపినటువంటి గోపబాలకులే దుర్యోధనుడి పక్షంలో వెళ్ళినటువంటి 10,000 మంది సైన్యం. ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు? ఆయుధము పట్టను, యుద్ధము చెయ్యను నేను, కానీ నాతో సమానంగా 10,000 మంది గోసంసప్తకణము నాతో సమానంగా యుద్ధం చేస్తారు. వాళ్ళు 10,000 ఒక పక్షాన ఉంటారు, నేను ఒక్కడినే ఒక పక్షాన ఉంటా. అర్జున ఎవరు కావాలో కోరుకో అన్నాడు. ఇప్పుడు చెప్పండి, కృష్ణుడు ఏం చేశాడు? కృష్ణుడి జీవితమే క్షాత్రం. బొటన వేలు మీద పర్వతం లేపాడా? పంచిరైతే మీ బండి టైర్ ఇప్పుకోలేదు, మీరేం మాట్లాడతారు? దానికి మళ్ళీ ఫోన్, ఖాదర్ భాష తొందరగారా. మళ్ళీ ఈడు పొద్దున్నుంచి తిట్టుంటాడు, వాడు పంచిరేస్తాడు రోడ్డు పక్కన. నీకు పంచిరైతే వాడేస్తాడు. నువ్వు ఈడుకు నువ్వు నడువు వంగితే నడువు మీద జీన్స్ ప్యాంట్ కింద ఊడిపోద్ది. అది వేసుకున్నాడో తీసుకున్నాడో అర్థం కాదు. చినిగిపోయిన ప్యాంట్ వేసుకుంటువి, దూసిపోయే ప్యాంట్ వేసుకుంటువి. ఏం మనుషులే? వరికోత కోసిన తర్వాత మోట్లు ఉంటాయి చేనులు, అట్లా పెడుతున్నాయి క్రాపులు. ఏమన్నా టెలిఫోన్ స్తంభాలా, లేకపోతే ఏమన్నా సిగ్నల్ పెడుతుంది పైన? ఏం పెడతారు? టవర్, యాంటీనా. నువ్వు ఎంత యాంటీనా పెడుతున్న లోపల రిసీవర్ ఉంటే కదా. మొత్తం అవుట్సోర్సింగే, లోపల ఏం లేదు, అంతా దీంట్లోనే మొత్తం అవుట్సోర్సింగే. బుర్రలా ఉందా మరి? అందుకనే అది ఏమడిగా ఏం చెప్పాను? హిందూ ధర్మం సిలబస్ ఎక్కువ, టైం తక్కువ. నేనేం చేసేది? ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు 20 ఏళ్ళ నుంచి ఉపన్యాసం చెప్తున్నాడు. కోటేశ్వరరావు గారు మీ ఉపన్యాసం ఎప్పుడు ఆపేస్తారు అడగండి. టీవీలో వచ్చే 6 సీరియళ్ళైనా ఇప్పటికైనా అయిపోతాయి తప్ప కోటేశ్వరరావు గారు చెప్పే ఉపన్యాసం ఎప్పుడు అయిపోదు. అది హిందుత్వం, అది మొదలు లేదు, చివరి లేదు. షణ్ముఖ శర్మ గారి ఉపన్యాసాలు ఆగిపోతాయా? కొన్ని ఎవరు దుంపదగా వాళ్ళు పరిగెట్టుకొని నెలల తరబడి అన్నీ తగలబెట్టిన తర్వాత కూడా ఇన్నున్నాయి.
ఒక శిల్పశాస్త్రానికి సంబంధించిన సంస్కృతంలో 40 శాస్త్రాలు ఉన్నాయి ఈరోజు. ఆ శాస్త్రం సజీవంగా ఉంది కాబట్టి మనం అయోధ్యలో రామ మందిరం కట్టుకున్నాం. ఇది భారతదేశం, ఇది హిందుత్వం. ఎండాకాలం మొత్తం మూడువారిపోతుంది. ఒక జల్లు పడితే అన్ని లక్షల మొక్కలు మళ్ళీ పచ్చగా మొలుస్తాయి. ఈరోజు ఈ దేశంలో భరతనాట్యం ఉందా లేదా, కూచిపూడి ఉందా లేదా, కథకళి ఉందా లేదా, మణిపురి ఉందా లేదా, ఒడిస్సీ ఉందా లేదా, జానపద నాట్యం ఉందా లేదా? ఏది పోయింది? డప్పు ఉందా లేదా, మధ్యలు ఉందా లేదా, వీణ ఉందా లేదా, హార్మోనియం ఉందా లేదా, ఫిడోల్ ఉందా లేదా, వేణు ఉందా లేదా, గాత్రం ఉందా లేదా, సంగీతం ఉందా లేదా, నాట్యం ఉందా లేదా, భజన ఉందా లేదా, కోలాటం ఉందా లేదా? ఏది పోయిందయ్యా? 1000 సంవత్సరాలు పరిగెట్టుకొని ధ్వంసం చేసిన తర్వాత కూడా నిలుపుకోన్నాం కదా. కాకపోతే కొంచెం నట్లు బోల్ట్లు టైట్ చేయాలంతే. లాంగ్ జర్నీలో రోడ్లు బాగలేక, అంటే నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను కాబట్టి చెప్పాను అనుకుంటారేమో, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. రోడ్లు బాగలేక బండ్లకి కొద్దిగా నట్లు బోల్ట్లు లూజ్ అయినాయి. టైట్ చేసుకుంటే ఇంతకంటే మంచి సమాజం ఇంకేదీ లేదు. మన సువ్యవస్థితమైనటువంటి సమాజం, అనుభవం కలిగిన సమాజం, వికసితమైన సమాజం, బాధ్యత కలిగిన సమాజం, ప్రేమైకమైన సమాజం, ఈ ప్రపంచానికి దిక్కు మనమే. అయితే వాళ్ళు అక్కడ హిందుత్వం స్వీకరించి భారతదేశం దాకా ప్రయాణం చేసి వచ్చేటప్పటికి ఏం పర్వాలే, మనం అన్నీ మార్చుకుంటాం. ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఒక్కడు ప్రపంచాన్ని కదిలిస్తున్నాడా, అట్టోళ్ళకి 10 మంది తయారైతే ఏం కావాలా? ఇంకా 10 ప్రపంచాలు తయారవుతాయి. అవునా? ఏమీ ఆధారం లేని రోజున ఈ దేశంలో హిందూ సమాజ సంఘటన ప్రారంభమైంది. ఏమీ ఆధారం లేని రోజున, అసలు హిందుత్వాన్ని అంగీకరించని రోజున, అసలు హిందుత్వం అంటే ఏమిటన్న రోజున, ఒక్క మనిషి రాని రోజున, ఆ రోజున 1925లో ప్రారంభించారు. అవునా? 100 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే చిలకగా సముద్ర మదనం చేస్తే వాసుకుని పట్టుకుని దేవతలు రాక్షసులు ఇద్దరు, అంటే ఇటుపక్కన వీళ్ళు అటుపక్కన ప్రతిపక్షం వాళ్ళు ఇద్దరు చిలికారు. ఇప్పుడు ప్రతిపక్షం, అప్పుడు అధికార పక్షం, అప్పుడు వీళ్ళు ప్రతిపక్షం. చిలికారు చిలకగా దాంట్లో నుంచి ఏ వస్తే తలా ఒకటి పట్టుకోబోయారు. చివరికి అమృతం వచ్చింది. 2014లో కూర్చుంది, చేస్తున్నది. ఎంజాయ్. ఒక 13వ తేదీ మాత్రం ఎంజాయ్ చేయొద్దు, ఓటేసి రండి. ఇది ఒక్కటి తర్వాత మళ్ళీ కట్ చేసి వేసుకోండి. ఇప్పుడే చెప్తున్నా, మనం యుద్ధం చేయక్కర్లేదు, త్యాగం చేయక్కర్లేదు. మనమందరం సుఖంగా ఉన్నాం, మన ఇళ్లల్లో ఉన్నాం. ఈ రోజున మన దేశాన్ని సువ్యవస్థితంగా, సురక్షితంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో చాలా వేగంగా దూసుకుపోతూ ప్రపంచమంతా నెవెరిపోయే విధంగా, ప్రపంచమంతా గౌరవించే విధంగా భారతదేశం మొత్తం ఈరోజు ఛాతీ విరుచుకు నిలబడేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు మనకు అందిస్తూ ఉన్నారు. ఈ రోజున మొత్తము భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసింది, చేయవలసింది ఒకటే, ఏం లేదు, ఎండనుకోకండి. పెళ్ళిళ్ళప్పుడు ఎండనుకొని ఎవరూ పోకుండా ఆగట్ల, అన్ని దావతుల్లో కిటకిటపడుతున్నాయి. అవునా? నీ భవిష్యత్తును, నీ దేశాన్ని తీర్చిదిద్దేటువంటి రాబోయే 1000 సంవత్సరాల దాకా భారతదేశం వైపు ప్రపంచము కన్నెత్తి చూడలేని ఒక సురక్షితమైన భారతదేశాన్ని నిర్మాణం చేసేటువంటి బాధ్యత తీసుకోవటానికి మోడీ గారు ఈరోజు సంకల్పించారు. కాబట్టి మొత్తము భారతదేశానికి మా పిలుపు ఒక్కటే, ఎండైనా వానైనా సరే, వరదైనా సరే, భూకంపమైనా సరే, మీ నియోజకవర్గాల్లో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఆ రోజున మొత్తం భారతదేశంలో అందరూ పోలింగ్ బూత్కు వెళ్ళండి. ఒక పవిత్రమైన కార్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత భక్తితో, వేములవాడ రాజన్నను దర్శించుకున్నంత భక్తితో,
జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నంత భక్తితో, బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నంత భక్తితో, యాదగిరిగుట్ట నరసింహస్వామి వారిని దర్శించుకున్నంత భక్తితో, అంత భక్తితో శ్రద్ధతో పోలింగ్ బూత్కు వెళ్ళి బాధ్యతగా ఓటు వెయ్యండి. ఈ ఒక్కటి చెయ్యలేకపోతే నేను మొత్తం అందరికీ చెప్తున్నాను, ఈ ఒక్కటి చెయ్యకపోతే మనంత బాధ్యతారహితమైన వాళ్ళు, మనంత దేశానికి హితాన్ని కోరుకోని వాళ్ళు ఇంకెవరు ఉండరు. ఒక్క వ్యక్తి మొత్తము నొప్పి లేదు, బాధ లేదు, జ్వరం లేదు, తలనొప్పి లేదు, కాళ్ళనొప్పి లేదు, అలుపు లేదు, సొలుపు లేదు, వయసు లేదు, వృద్ధాప్యం లేదు, ఈ ఎండల్లో 45 డిగ్రీలు 50 డిగ్రీల ఎండలో మొత్తం భారతదేశం అంతా 10 సంవత్సరాల పాటు ఒక్కరోజు సెలవు తీసుకోకుండా పనిచేసి నీకోసం నా కోసం కష్టపడి, అయ్యా ఇదిగో మీకోసం ఇది చేశానని వచ్చి నీకు చూపించిన తర్వాత కూడా నువ్వు వేయకపోతే, ఓటు వేయకపోతే నీకంటే దుర్మార్గుడు భూమి దేవుడు ఉండడు. ఇంతవరకు ఎంతమంది వచ్చినా వాళ్ళ కోసం వచ్చారు, అధికారంలో ఉండాలని. ఇప్పుడు అధికారంలో ఉండడానికి రావట్లేదు, భారతదేశ వైభవాన్ని చూడడం కోసం వస్తున్నారు. ఇది మనందరి బాధ్యత. ఇది రాజకీయంగా నేను చెప్పట్లేదు, రాజకీయాలతో నాకు సంబంధమే లేదు. చెప్పాడు ఒక ఆయన, నీకు రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని. నిజమే, కానీ రాజకీయాల్లో ఉండేటువంటి బుద్ధి లేదు. ఏం చేయాలి? ఒక ఆయన చెట్టు దగ్గర కూర్చోండి, చేయి చూపించా, నీకు అదృష్టవంతుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పాడు. మరి ఇంకేమయ్యా అన్నా, అదృష్టవంతుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి కానీ నీకు అదృష్టమే లేదు అన్నాడు. మోడీ గారు అటువంటి వారు కారు, ఆయన కారణ జన్ములు. నాకు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పటి నుంచి భారత రాజకీయాలతో పరిచయం ఉంది. నేను జగల వెంగళరావు గారిని చూశాను, కాసు బ్రహ్మానందరెడ్డి గారిని చూశాను ముఖ్యమంత్రిగా, పివి నరసింహారావు గారిని చూశాను, చెన్నారెడ్డి గారిని చూశాను, వాళ్ళందరి యొక్క శైలిని చూశాను, ఇందిరాగాంధీని చూశాను, మొరార్జీ దేశాయిని చూశాను, చరణ్ సింగ్ను చూశాను, చంద్రశేఖర్ను చూశాను, రాజీవ్ గాంధీని చూశాను, వాళ్ళ యొక్క కార్య సరళిని చూశాను. ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఏదైనా మాట్లాడుతూ ఉంటే, కదులుతూ ఉంటే, పనిచేస్తూ ఉంటే వాళ్ళకు సంబంధించిన తీరు ఇలా ఉంటుందని ఆ నడకను పట్టుకోవచ్చు, వాళ్ళ జాడను పట్టుకోవచ్చు, వాళ్ళ ఆలోచనను పట్టుకోవచ్చు. 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా నేను. నరేంద్ర మోడీ గారి ఆలోచన తీరుని నేను ఇంతవరకు గమనించలేకపోయినా. దొరకడు ప్రతి క్షణం అది అప్పటికప్పుడే అక్కడికక్కడే రకరకాలైన ఆలోచనలు, ఎత్తులు, ప్రయోగాలు, పథకాలు, దేశము, విదేశము, అంతర్జాతీయం. ఒక పక్క చిన్న పిల్లవాడితో ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు, పక్కనే అమెరికా అధ్యక్షుడితో మాట్లాడుతుంటాడు. అందుకనే ఆయన కారణ జన్ముడు. దేవుడికి ఓటేసేవా పుణ్యం వస్తుంది, ఓటేయకపోయావా పాపం వస్తుంది, వేరే వాడికి వేసేవా నరకానికి పోతావు. చెప్పింది విన్నారా? దేవుడికి ఓటేస్తే పుణ్యం వస్తుంది, అసలు ఓటే వేయకపోతే పాపం వస్తుంది, ఆయనకి వేయకుండా వేరే వాళ్ళకి ఓటేస్తే నరకానికి పోతావు. ఇంకా ఏం చెప్పాలా? చెప్పాల్సింది చెప్పేశారు. ఒక్కసారి పైకి సంతోష్ కుమార్ గణపతి గారు అండ్ అన్న లలిత అన్న ఒకసారి పైకి స్టేజ్ పైకి రావాల్సింది కోరుతున్నాం. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.